ఈ రోజు నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ముందుగా గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ సమావేశాలకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా హాజరు కానున్నారు అనే వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మరి ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని చెప్పినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సడన్ గా మనసు మార్చుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? ఆయన్ని బలవంతంగా ఎమ్మెల్యేస్ అలాగే కొంతమంది ముఖ్య నేతలు కలిసి ఒప్పించారా? అందుకే జగన్ అసెంబ్లీకి రావడానికి ఒప్పుకున్నారా? గత అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు రానటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాత్రం వస్తాను అని చెప్పనంటున్నారు. మరి ఆ సమావేశాలు మొత్తం హాజరవుతారా, లేకపోతే గవర్నర్ ప్రసంగానికి మాత్రమే హాజరవుతారా? ఎలాంటి నిర్ణయం తీసుకొనున్నారు? అలాగే అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహిస్తారు అనే దాని గురించి కూడా గవర్నర్ ప్రసంగం అయిన తర్వాత బీఏసీ సమావేశాన్ని నిర్వహించి అప్పుడు మాత్రమే నిర్ణయిస్తారు. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సభలో చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఒక తీవ్ర స్థాయిలో అయితే విమర్శించడం జరిగింది. మరి వాళ్ళందరినీ ఎలా ఫేస్ చేయగలుగుతారు? ప్రతిపక్ష నేత హోదా ఇస్తే అతను వచ్చే ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. కానీ ఇప్పుడు మరి సాధారణ ఎమ్మెల్యేగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోకి అడుగు పెట్టగలరా? ఏం చేయబోతున్నారు? మరి అసెంబ్లీ సమావేశాలకి జగన్ ఈ రోజు మాత్రమే వస్తారా, తర్వాత కూడా హాజరవుతారా? మరి మిగిలిన 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే విషయాల గురించి ఇవాల్టి డిబేట్లో చర్చించుకుందాం. చర్చలో పాల్గొనడానికి మనతో పాటు ఉన్నారు స్టూడియోలో వేల్పుల శ్రీనివాస్ గారు, అలాగే టీడీపీ అధికార ప్రతినిధి మోక ఆనంద్ సాగర్ గారు, జనసేన అధికార ప్రతినిధి గాదె వెంకటేశ్వర గారు. నమస్తే అండి అందరికీ. గుడ్ మార్నింగ్. శ్రీనివాస్ గారు, ముందుగా మీరు చెప్పండి. మొత్తం మీద రాను అనుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే వస్తానని చెప్పడం జరిగింది. అలాంటి జగన్మోహన్ రెడ్డి సడన్ గా మనసు మార్చుకుని రావడానికి కారణం ఏంటి? అంటే డిప్యూటీ స్పీకర్ పదే 60 రోజుల పాటు సమావేశాలకు రాకపోతే అనర్హత వేటు పడుతుంది అని చెప్పి పదే చెప్పడం వల్ల ఆయన అసెంబ్లీ సమావేశాలకు రావడానికి సిద్ధపడ్డారని చెప్పి అనుకోవచ్చు అంటారా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, నేను అసెంబ్లీకి రాను, నేను ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను, లేదు నాకు అవమానం జరుగుతుంది, ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యేగా నేను రానని చాలా స్పష్టంగా చెప్పి నేను ఇంట్లోనే మీడియా సమావేశాలు పెట్టుకుంటానని చెప్పాడు. మరి అలాంటి వ్యక్తి మరి మాట తప్పను మడమ తెప్పను అనేది ఒక స్లోగన్ కూడా పెట్టుకున్నారు, టైటిల్ ఏది ఫ్యాషన్ అనమాట. మరి ఈరోజు ఏం చేశారు? నువ్వు డిస్క్వాలిఫై అవుతారనేటువంటి ఉద్దేశంతో రఘురామకృష్ణరాజు గారు చాలా స్పష్టంగా చెప్పారు, 6 months లోపు కానీ కాకపోతే ఇవన్నీ కూడా ఉంటాయి, నిబంధనలు ఉన్నాయి అని చెప్పారు. మరి ఆ నిబంధనలు ఎప్పుడైతే వర్తిస్తాయో వీళ్ళందరూ కూడా ఆటోమేటిక్గా మాజీలు అవుతారు, మళ్ళీ ఎన్నికలు వస్తాయి అన్నమాట. ఎన్నికలు వస్తే ఒక్క సీటు కూడా ఉండేటువంటి పరిస్థితి లేదు. మరి ఇవన్నీ కూడా గమనించి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అసెంబ్లీకి వస్తున్నారు. అయితే అసెంబ్లీ అనేది ఒక ఉన్నతమైనటువంటి ఒక దేవాలయం లాంటిది. అక్కడ ప్రజా సమస్యలని చర్చించుకోవాలి, ప్రభుత్వంలో ఏమన్నా లోటుపాట్లు ఉంటే ప్రశ్నించాలి, ఇవన్నీ ఉండాలి. అలాంటివి ఏమీ లేకుండా నేను కేవలం నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నాకు విఐపి ట్రీట్మెంట్ కావాలి అని ఒక ఎమ్మెల్యే కోరటం అనేది కరెక్ట్ కాదు. అది ఏదేమైనా మనం పార్లమెంటరీ సాంప్రదాయాలు అదేవిధంగా రాజ్యాంగంలో ఏ విధంగా పొందుపరిచారో ఇవన్నీ కూడా మనం ఫాలో అవ్వాలి. అంతేకాకుండా కేవలం వ్యక్తుల ఇంపార్టెన్స్కి వ్యక్తుల ఈగోతో మనం అసెంబ్లీలో ఉన్నటువంటి రూల్స్ని మార్చలేము మనం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏం భావిస్తారంటే ఏది చేసినా కూడా మన ఇష్టారాజ్యంగా చేసుకోవాలి, దానికి రూల్స్ నిబంధనలు అలాంటివి ఏమి ఉండవు, మనం ఏదనుకుంటే అదే రూలు అని ఆయన గత 5 సంవత్సరాలు కూడా ఆయన చేసిన దాని మీద ఈ రోజు కూడా అదే విధంగా ఉండాలి అని కోరుకుంటున్నాడు. అయితే కూటమి ప్రభుత్వం చాలా స్పష్టంగా అయ్యన్న పాత్రుడు గారు కానీ మరి మన డిప్యూటీ స్పీకర్ గారు చూసుకున్న రఘురామకృష్ణరాజు గారు కానీ చాలా క్లియర్గా నిబంధనలు వాళ్ళు ఫాలో అవుతారు. మరి వాళ్ళు చూసాం, ఇంతకుముందు అసెంబ్లీ లాబీల్లో కొన్ని 100 మంది ఉండేవాళ్ళు, ఇప్పుడు చివరికి మినిస్టర్స్ పిఏలకు కూడా అవకాశం లేదు. ముఖ్యమంత్రి గారిని కలవాలన్నా కూడా అసెంబ్లీలో కాదు ఆయన ఆఫీస్లో కలవాలి. అవన్నీ కూడా క్లియర్, ఎందుకంటే సభా సమయం చాలా వాల్యుబుల్ది. మరి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి, మరి ప్రతి ఒక్క రూపాయి కూడా ప్రజలది. అందువల్ల ముఖ్యమంత్రి గారిని కలవాలన్నా కూడా అసెంబ్లీ ఆఫీస్లో కలవాలి, ఇక్కడ ఏ విధమైనటువంటి డిస్టర్బెన్స్ జరగటానికి వీలు లేదని చెప్పేసి చాలా మంచి నిబంధనలు తీసుకున్నారన్నమాట. అంటే ఏది ఏమైనా కూడా రాష్ట్ర యొక్క సమస్యలు, రాష్ట్రంలో ఉన్న డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా మాట్లాడటానికి మరి ప్రతిపక్ష పాత్ర కూడా
మరి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు పోషిస్తారని కూడా మనం చూస్తున్నాం. ఆయన నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, వైసీపీ వాళ్ళు రెచ్చగొట్టినా కూడా మీరు రెచ్చిపోవద్దు, చాలా సంయమనంగా ఉండాలి, అంటే వాళ్ళకే మనకు తేడా ఉండదు, అందువల్ల ఎక్కడా కూడా మీరు స్లిప్ కావద్దు, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, విషయంలో కూడా జాగ్రత్తగా మాట్లాడమని కూడా చాలా క్లియర్గా చెప్పారు. అంటే మరి ఏమైనా ఒక నాయకుడు అనేటువంటి వ్యక్తి ఆ విధమైనటువంటి డైరెక్షన్ ఇవ్వాలి. అట్లా కాకుండా మీరు ఇప్పుడు అన్నట్టుగా గత అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఇంకా వేరే మన అచ్చెన్నాయుడు గారిని ఎవరినైనా సరే నీచంగా మాట్లాడతాం, వాళ్ళని అవమానిస్తాం. ఈ ముఖ్యమంత్రి గారే డైరెక్షన్ ఇవ్వటం, రాంబాబుకి తర్వాత రోజా వీళ్ళందరికీ డైరెక్షన్స్ ఇచ్చేసి మీరు బూతులు తట్టిందని చెప్పేసి ఆయన ఆనందంతో, అంటే ఆయన ఆనందం కోసం అని చెప్పేసి వీళ్ళు ఇవన్నీ కూడా రిహార్సల్స్ మనం చూసాం. ఇది అంటే నిజంగా ప్రజాప్రతినిధులు ఒక ఆదర్శంగా ఉండాలి. మరి లైవ్ చూస్తూ ఉంటారు పిల్లలు కానీ యువత వీళ్ళంతా చూస్తూ ఉంటారు. వాళ్ళు ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి రావడానికి ప్రయత్నాలు చేయాలి తప్పితే మరి ప్రజాప్రతినిధులు ఈ విధంగా ఒక వీధి రౌడీలాగా అసభ్యకరమైనటువంటి భాష మాట్లాడుకుంటే అంటే గౌరవం పోతుంది. ఇవాళ ఏమైందంటే దురదృష్టవశాత్తు అన్ని వ్యవస్థలని రాజకీయ వ్యవస్థ మేనేజ్ చేస్తుంది అన్నమాట, అంటే అప్పర్ హ్యాండ్లో ఉంది. మరి అలాంటప్పుడు ప్రజాప్రతినిధులు ఎంత ఉన్నతంగా మరి నైతిక విలువలు కట్టుబడి ఉండాలి. అట్లా లేకుండా వాళ్ళు బూతులు మాట్లాడే గతంలో నాని కానీ వంశీ కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా చేష్టలు చేయటం వల్ల అసెంబ్లీ యొక్క గౌరవం కూడా తగ్గింది. అదే అసెంబ్లీ సమావేశాలు గతంలో చూసేవాళ్ళు, కనీసం గంట హాఫ్ అన్ అవర్ చూసేవాళ్ళు. మరి లాస్ట్ గవర్నమెంట్లో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఎవరు కూడా అసెంబ్లీ సమావేశాలు కూడా లైవ్లో చూసేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే అంత జుగుప్సాకరంగా వాంటెడ్గా ప్రతిపక్ష నాయకులు కానీ అసెంబ్లీ ఎమ్మెల్యేస్ మీద కానీ దాడులు చేయటం, వాళ్ళని నీచంగా మాట్లాడటం, ఇవన్నీ కూడా ఒక ప్లానింగ్గా చేశారు కుట్రపరంగా. అంటే ఎప్పుడైనా కూడా ప్రభుత్వం ఏమేమి చేస్తుందో ప్రజల కోసం అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి, కానీ ఏమన్నా లోటుపాట్లు ఉంటే మీరు సజెషన్ చేయండి, మేము సర్దిద్దుకుంటామని చెప్పాలి ప్రభుత్వం. అట్లా కాకుండా ఒంటెత్తు పోయి ఒక నియంత పరిపాలనలాగా ఉండటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అసెంబ్లీకి వెళ్ళాలంటే నేను గతంలో చేసిన పనులు కూడా ఇవాళ ఎవరైనా ఎమ్మెల్యేలు నన్ను క్వశ్చన్లు చేస్తే నా పరిస్థితి ఏంటని చెప్పేసి ఆయన సిగ్గుపడాలి. దానివల్ల అందుకని నేను రానని చెప్తున్నాడు. రాకపోవటానికి మన గతంలో లోక్సత్తాలో జయప్రకాష్ నారాయణ గారు చూసాం మనం, ఒకే ఒక ఎమ్మెల్యే ఉండేవాళ్ళు, అయినా ఆయన గంటసేపు మాట్లాడేవాళ్ళు అన్ని విషయాల మీద. మరి ఆయన డిస్కస్ చేయటం, మరి సభాపతులు కూడా ఆటోమేటిక్గా ప్రజలకు సంబంధించిన విషయాలు అంటే వాళ్ళు కూడా టైం ఇస్తారన్నమాట. అలాంటి సందర్భం ఉన్నప్పుడు మరి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు మనం ఎంతో ఉందాగా అసెంబ్లీకి వెళ్ళాలి. ఎందుకంటే ప్రజలు మనం ఎందుకు ఉంది, మన యొక్క సమస్యలు తీర్చడానికి, మన నియోజకవర్గంలో ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వ దృష్టిలో తీసుకురావడానికి ఇవన్నీ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. బాధ్యతలు మర్చిపోతే అది నిజంగా కూడా మరి గతంలో మరి అప్పుడు ఎలాంటి వ్యక్తులు అసెంబ్లీకి పార్లమెంట్కి వస్తారని ఆ రోజు ఊహించలేదు. ఊహిస్తే ఇంకా నిబంధనలు ఇంకా కఠినతరంగా ఉండేవి. మరి ఇప్పటికైనా కూడా మరి సభ్యుల్ని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. వాళ్ళందరూ కూడా ప్రజలకు సేవకులు అనేటువంటి ఉద్దేశంతోనే పనిచేయాలి, కానీ వేరే రకంగా మేము ఇష్టారాజ్యంగా నియంత్రణగా పనిచేస్తామంటే మటుకు మనం ప్రజలకి రాంగ్ డైరెక్షన్ ఇచ్చినట్టు ఉండిద్ది. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు మరి మాట తప్పి మరి వాళ్ళ అసెంబ్లీకి వస్తున్నారు, అంతవరకు మనం సంతోషించాలన్నమాట. వచ్చి ప్రజా సమస్యల మీద మాట్లాడాలి. ఏది సెషన్ అయ్యే వరకు కూడా ఎన్ని రోజులు అయితే ఉంటుందో అన్ని రోజులు కూడా డైలీ కూడా సెషన్కి వచ్చేసి మరి పులివెందుల్లో ఉన్నటువంటి అనేక సమస్యలు అవన్నీ కూడా మాట్లాడి ప్రభుత్వం నోటీస్ తీసుకురావాలి. తీసుకొచ్చినప్పుడు సమస్యలు పరిష్కరిస్తారు. నువ్వు స్థానిక ఎమ్మెల్యేగా నువ్వే సమస్యలు ప్రస్తావించకుండా పారిపోతే అక్కడ ప్రజలు ఓట్లేసి ఉపయోగం ఉంటుంది. అందువల్ల ఇప్పటికైనా కూడా అలాంటి వైఖరి విన్నాడి ప్రజలకు అందుబాటులో ఉంటాము. అదేవిధంగా ప్రజా సమస్యల మీద అసెంబ్లీ వేదికగా ప్రశ్న చేయాలి ప్రభుత్వాన్ని. రైట్. వెంకటేశ్వర గారు గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ మేడం. సార్, మొత్తం మీద ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోయినప్పటికీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు రావడానికి సుముఖత వ్యక్తం చేశారు, ఈ రోజు వస్తున్నారు అని చెప్పి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఏమంటారు సార్? అంటే పులివెందుల్లో ఉప ఎన్నికలు వస్తాయి అన్న నేపథ్యంలో ఆయన అసెంబ్లీ సమావేశాలకు వస్తున్నారని చెప్పి భావించవచ్చు అంటారా? గారు మీకు, అలానే పెద్దలు శ్రీనివాస్ గారికి, ఆనంద్ సాగర్ గారికి, అట్లానే మహా న్యూస్ వ్యూవర్స్ అందరికి కూడా శుభోదయం.
కొన్ని మనం చర్చలు కూడా విచిత్రమైన చర్చలు చేయాల్సి వస్తుంది వాళ్ళు ఉమ్, ఉదయాన్నే. అంటే ఒక ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అసెంబ్లీ సెషన్స్ అసెంబ్లీకి వెళ్తూ ఉంటే అతను అసెంబ్లీకి అటెండ్ అయ్యే దాని మీద మనం చర్చించాల్సి వస్తుంది. చర్చించాల్సినటువంటి దౌర్భాగ్యం ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో ఉన్నాము. ఉమ్, మనం చెప్పుకునే ప్రజాస్వామ్యమే కదా. అంటే ఒక బాధ్యత కలిగినటువంటి పదవిలో ఉన్నవాడు ఒక పని చేయడానికి కూడా అది కూడా విచిత్రంగా చూడాల్సినటువంటి దౌర్భాగ్యం ఏర్పడింది ఆంధ్ర రాష్ట్రంలో. జనరల్ గా ఒక మనిషి గురించి ఎప్పుడు చర్చిస్తామండి? వాడికి ఏదైనా డిజార్డర్ ఉంటేనో, లేదంటే ఒక పనికి పనికిరానాడిని ఏదన్నా ఒక పనికి పెడితే దాని గురించి చర్చ వస్తుంది. ఉమ్, అరే వాడు చేస్తున్నట్ట అంటే వాడు ఆ పని చేయలేనాడు చేస్తే అది ఒక ఆశ్చర్యకరంగా మనం దాని గురించి చర్చిస్తాం. అవి వీటిని పాల్గొనేది అనేది. కానీ ఇక్కడ చూడండి మన దౌర్భాగ్యం ఏంటి? నేను మహానాయకుడిని అంటాడు, మహానాయకుడు కొడుకుని అంటాడు, ఒకసారి ఎంపీ చేశాడు, తర్వాత ఎమ్మెల్యేలకు గెలిచాడు, ముఖ్యమంత్రి చేశాడు. ఇవాళ అసెంబ్లీకి వెళ్తున్నాడు అనేదానికి అదొక ఆశ్చర్యకరమైన న్యూస్ ఆంధ్ర రాష్ట్రంలో. సిగ్గుపడాలి నిజంగా ఆ వ్యక్తి. ఇవన్నీ మనం చర్చలు కానీ ఈ ప్రజలు అనుకుంటాను కానీ వింటే సిగ్గుపడాలి. అంటే నేనేం చేస్తున్నాను అని ఒకసారి అతను ఆలోచించుకోవాలి. ఏదేమైనప్పటికీ అసెంబ్లీకి వెళ్తున్నాడు అనేది ఒక హర్షించదగ్గ విషయం. నేనైతే ఇక్కడ ఒక ఎమ్మెల్యే గెలిచినాడు ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్తున్నాడు. దాంట్లో వింతలేకపోయినప్పటికీ కూడా వింత ఇవ్వాలి మనకి, అది ఒక వింత. సో దానికి భయపడి వెళ్తున్నాడా, ప్రజలు తిట్టుకుంటారని వెళ్తున్నాడా, ఎట్లా వెళ్తున్నాడా ఏదైనా తీసి పక్కన పెడితే అసెంబ్లీకి వెళ్తున్నాడు, వెళ్ళాలి కూడా, ఎందుకు చేరాలి. అది కొంతమంది చెప్తున్నది ఏంటంటే ఇవాళ ఒక్కరోజు వెళ్తాడా, లేదంటే అసెంబ్లీ సెషన్ జరిగిన దాకా వెళ్తాడా, ఈ ఒక్కరోజు కూడా ఊరికి ఢిల్లీ కూర్చుని వచ్చేస్తాడా, ప్రజెంట్ సార్ అని వచ్చేస్తాడా? ఎందుకంటే మనకి ఏదైనా ఒక సెలవు పెడితే కంటిన్యూస్ గా సెలవు ఇవ్వనప్పుడు ఏం చేస్తారంటే మధ్యలో వెళ్ళి ఒక రోజు అటెండ్ అయ్యి సంతకాలు పెట్టేసి ఆ రోజు ప్రజెంట్ ఉంటే మళ్ళీ అక్కడి నుంచి సెలవు ఎక్షన్ చేసుకుంటాం. ఇది ప్రభుత్వ ఉద్యోగం చేసే పని. వాళ్ళకి కంటిన్యూగా ఒక నెల 2 నెలలు అవసరం అయితే రానప్పుడు ఏం చేస్తారంటే మధ్యలో బ్రేక్. అట్లా ఇవాళ మరి ఏమన్నా 6 నెలలు కంటిన్యూస్ గా రాకపోతే సస్పెండ్ చేసేసే అవకాశం ఉంది, రూల్స్ ప్రకారం చేసేస్తామని చెప్పేసి చెప్తున్నారు కదా స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు. మరి దాని గురించి ఏమన్నా ఇవాళ 6 months బ్రేక్ వేయడానికి ఏమన్నా అటెండ్ అయ్యి అక్కడ ప్రజెంట్ సార్ అని చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోతాడా? అట్లా కనుక చేస్తే చరిత్ర క్షమించదు. తను అసెంబ్లీలో ఉండి అసెంబ్లీలో మాట్లాడాలి. ఇందాక కోడి చేశారు శ్రీనివాస్ గారు, ఒక్క సీట్ వచ్చినటువంటి పార్టీని పెట్టినాడు కూడా అసెంబ్లీలో ఉండి మాట్లాడగలిగారని. అంతే కదా, నీకు అసెంబ్లీలో ఒకళ్ళేంటి, నీకు అసెంబ్లీకి అవకాశం ఇచ్చిన తర్వాత నీకు ఇంకోటితో పనేంటబ్బా? నీ నియోజకవర్గం గురించి నువ్వు మాట్లాడగలవు కదా, నువ్వు లీడర్ కదా. నువ్వు అక్కడ వాళ్ళందరికీ కూడా నీ నియోజకవర్గంలో ఉన్నటువంటి 2 లక్షలు 2.5 లక్షలు ఉంటే సరే, వాళ్ళలో నీకు మెజారిటీ ఓటింగ్ వస్తే, అంటే మెజారిటీ ఓటు వచ్చినా కానీ నువ్వు ఆ నియోజకవర్గంలో మొత్తం లీడర్ అని కదా చెప్తున్నది. నీకు అసలు ఇంకొకటి తప్పనేంటి? నీకు ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల్ని నువ్వు అసెంబ్లీలో ప్రస్తావన తేవాలి. అసెంబ్లీలో ప్రస్తావించి అసెంబ్లీ నుంచి ఆ సమస్యలన్నీ కూడా తీరే విధంగా నువ్వు అక్కడ మాట్లాడగలగాలి. దానికి కదా నీకు, నీ పక్కన 11 మంది ఉన్నారా, లేదంటే నీ పక్కన 151 మంది ఉన్నారా, నీకెందుకు కబ్బా? అంటే సంఖ్య ఎవరికి కావాలి? నువ్వు సరైనటువంటి అర్హత ఉన్నవాడు కానప్పుడు నీకు కావాలి. లేదు ఇంకా పచ్చిగా మాట్లాడినంటే నీకు ఒక మగతనం ఉన్నవాడు కానప్పుడు నీకు ఇంకోటి సపోర్ట్ కావాలి. నీకే మగతనం ఉన్నప్పుడు ఇంకోటి పనేంటబ్బా అసలా? లేదు కదా. నువ్వు మగధీరుడు ఉన్నప్పుడు నువ్వు చెప్పగలను, నేను మాట్లాడగలన్నప్పుడు ఇంకోటి ఎందుకు నీకు? పక్కన చుట్టూ గోడ కట్టాలా? ఇంటి కనుక కంచేస్తున్నావు కదా, ఇంటికి పెద్ద పెద్ద ఐరన్ దాట్లు పెట్టి కట్టినట్టుగా నీకు కూడా అక్కడ 150 మంది ఉంటేనే నువ్వు అసెంబ్లీలో కూర్చొని మాట్లాడగలుగుతావా? అది కాదు కదా ప్రజాస్వామ్యంలో ఎలక్షన్కి వెళ్ళిన తర్వాత మనం గెలవచ్చు, వాడుకోవచ్చు, మన చేతిలో ఉన్న పని కాదు కదా. ప్రజలు నీకు నచ్చితే, నిన్ను మెచ్చితే ఓటేస్తారు, గెలిచిన తర్వాత అల్టిమేట్ గా వెళ్తా వాళ్ళ సమస్యల కోసం మాట్లాడాలి. అలాంటి సభల్ని ఎగ్గొట్టేసేసి దానికి ఏదో నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, నన్ను ఏదో ఎగతాలు చేస్తారు. ఎగతాలు ఎందుకు చేస్తారు? నిన్ను ఎందుకు అనుకున్నావు? నువ్వు పిచ్చాడు, వాళ్ళందరూ పిచ్చాడు ఉండరు కదండి. అవును, ఇప్పుడు నేను చెప్పినంత మాత్రం ఎదుటాడు చెప్తాడనే ఉంది, అట్లా ఉండదు కదా. మీరు చెప్పింది 100% కరెక్ట్ సార్. ఒక ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి అతను అసెంబ్లీకి వెళ్ళడం గురించి కూడా ఇంతసేపు మనం మాట్లాడుకోవాల్సి వస్తుందంటే నిజంగా మనం ఇది చాలా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే అక్కడ చేస్తున్న తీరు అట్లా ఉంది, అందుకని మళ్ళీ పదే మనం ఇలా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి అయితే రావాల్సి వచ్చింది ఉదయమే.
అదే అదే ఏంటండి అసలు నీ డ్యూటీ నువ్వు చేయాలి కదా ప్రజాస్వామ్యంలో. దట్టు నువ్వు ఒకసారి సీఎం చేసిన వ్యక్తి అండి, నువ్వు ఆర్డినరీ ఎమ్మెల్యే కాదు. నువ్వు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తివి. నీకు గోల్డ్ పని నీకు చాలా అవగాహన ఉండాలి కదా రాష్ట్రం మీద రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యవస్థ మీద అవగాహన ఉండదు కదా, నీకు ఉండాలి కదా, ఉండి తీరాలి కదా. అలాంటి కదా నీకు ఇంకొకటి సంబంధం ఏంటి? నీ పక్కన ఒక్క ఎమ్మెల్యే ఉన్నా లేకపోయినా నువ్వు రైట్ రాయల్ గా ధైర్యంగా అక్కడ నుంచి మాట్లాడగలవు కదా. 164 సీట్లు మీకు ఇచ్చారు, మీకు ఇచ్చినా కానీ మీరు పని చేయలేకపోతున్నారు, ఇది తప్పు చేస్తారు చెప్పగలగాలి కదా. అంటే ఎందుకు లేదంటే నీకు ఆ సామర్థ్యం లేదు, నువ్వు అంత పని మంచుడు కాదు. గతంలో ఏం జరిగిందో ప్రజలందరికీ తెలుసు. నువ్వు అక్కడికి వెళ్ళి ఏమీ మాట్లాడలేవు, ఏమి చేయలేవు, ఏమి నుంచోలేవు. సో దానివల్ల వాళ్ళు మానుకుని దానికి వంకగా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, నాకు టైం ఇవ్వాలి, ముఖ్యమంత్రి గారికి ఇచ్చేంత టైం ఇవ్వాలి. అది అది కుదురుతుంది అసలు? నువ్వు ఒకసారి ముఖ్యమంత్రి చేస్తావు కదా, సక్సెస్ఫుల్కి వెళ్ళాడు కదా, కుదురుతుందా? ముఖ్యమంత్రికి ఇచ్చిన టైము ప్రతిపక్ష నాయకుడికి ఇస్తారా? ఇచ్చే అవకాశం ఉంటుందా? ఏ సందర్భాల్లో ఉంటుంది? అది తెలుసుకోవాలి కదా ఫస్ట్. అది తెలుసుకోకుండా ఇక్కడ ప్రతిపక్ష హోదా లేదని తెలిసినా కానీ దాంట్లో ఒక అర్థం పెట్టి నేను రాను రాకపోతే ఎవరికేమండి? మేము చర్చించగలం, నీతో పని లేదు కదా. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రజాప్రతినిధి కాదని మేమంటాం ఎప్పుడు కూడా. నువ్వు ఒక సమూహం మీది, ఒక దొంగల సమూహం మళ్ళా చెప్పాలంటే ఒక దొంగతనంగా వచ్చినాడు. నువ్వు ఎట్లా వచ్చావు ప్రజలందరికీ తెలుసు రాష్ట్రంలో. అలాంటి వ్యక్తి నువ్వు ఏం మాట్లాడగలుగుతావు? నీ దగ్గర సబ్జెక్ట్ ఉండి నువ్వు నిజంగా ప్రజా సమస్యల మీద మాట్లాడగలిగి ఎదురు పక్షాన్ని, ఎదురు పార్టీని నిలదీసేటటువంటి దీశాలు అయితే ఇప్పుడు వెళ్ళి కూర్చుంటావు. అక్కడ కూర్చోవలసిన ఆవశ్యకత ఉంది వాళ్ళ. ఇవాళ రాష్ట్రంలో ఆ ఆవశ్యకత ఉంది వాళ్ళ. 3 పార్టీలు, రిమైనింగ్ 3 పార్టీలు ఒక కూటమిగా ఉన్నాయి. ఉన్నది నా ఒక్కడవే. నిజంగా ఎంత పని చేయాలి, ఎంతగా ఎదుర్కోవాలి, ఎంతగా నిలదీయగలగాలి? అది ఎవరు చేస్తారు? సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు చేస్తారు. ఇక్కడ మనకు ఆ విషయం లేదు కదా. ఇక్కడ విషయం లేనప్పుడు మేము ఏం చేస్తాం? తక్కువ తిరుగుతాం. దానికి ఏదో వంక చెప్పాలి కదా, వంక పెడతాం. ఇవాళ అతనికి ఉన్నటువంటి అవకాశం అని నేను చెప్తున్నాను కదా, రాజకీయాల్లో ఇలాంటి అవకాశం ఎప్పుడు ఇంకొక నాయకుడికి రాదండి. 3 పార్టీలు కలరావచ్చు, 3 పార్టీలను ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉన్నటువంటి ఇవాళ ఆ టైంని వేస్ట్ చేసుకుంటున్నాడంటే పూర్తిగా నా దృష్టిలో అయితే అతనికి ఏమి తెలియని చేత కానీ ఒక అంటారు కదా, అది తప్పితే నిజంగా వాళ్ళు చెప్పినట్టుగా సింహాలు పొంగలు పేలుస్తారు కదా, ఏదో ధీరుడు వీరుడు అని ఉంటే ఇవాళ అతనికి వచ్చేటటువంటి క్రేజ్ నేను చెప్తున్నాను కదా, అసెంబ్లీనే కదండి అల్టిమేట్ గా ప్రజాస్వామ్యంలో ఒక్కడో 3 పార్టీలు ఎదుర్కొన్నాడు అని చెప్పేసి ప్రజలు తప్పట్లు పడతారు నువ్వు మాట్లాడగలిగితే. కానీ ఇక్కడ మనకు ఆ సినిమా లేదు. ఇక్కడ మనకు ఆ సినిమా లేదు. ఇక్కడ ఏం చేయలేం, ఏం మాట్లాడాలో తెలియదు. ఎందుకంటే అక్కడ ప్రజాస్వామ్యం గురించి కానీ లేదంటే రూల్స్ గురించి కానీ ప్రజల పట్ల కొన్ని మక్కువ ఉంటాయి కదా. మనకు తెలిసినంతసేపు కూడా నాకు అధికారం ఉండాలి, ఆ అధికారంతో నేను దోసేసుకోవాలి, విపరీతంగా కోట్లు దోసేసుకోవాలి. ఏం చేసుకుని వస్తారండి? ఏం చేసుకుని వస్తారండి కోట్లని? తింటారా వాటినేమన్నా? ఏం చేస్తారు అంటావు? ఎన్ని లక్షల కోట్లు వెనకేస్తున్నా కానీ తిరిగి గుప్పుడు అన్నమా కదా. ఏళ్ళ చాలా మందికి షుగర్లు వచ్చేస్తాయి, బీపీలు వచ్చేస్తాయి. షుగర్ వస్తుంది, టీ కూడా తాగలేదు. ఇదంతా అదంతా మర్చిపోతున్నారు వాళ్ళు. మర్చిపోయి పైకి ఏమన్నా ఒకటి లోపల ఒకటి. సో ఇవాళకైనా సరే నేను వెళ్తున్నాను కదా అనర్థం వస్తున్నాను, కానీ అతను కంటిన్యూగా ఉంటే మనం కూడా మళ్ళీ లాస్ట్ రోజు ఇంకోసారి డిబేట్ పెట్టి అతనికి హ్యాండ్స్ అప్ చెప్తామండి. అదర్వైజ్ ప్రజలే చీకొడతారు. మనం అసలు. ఆనంద్ సాగర్ గారు, గుడ్ మార్నింగ్ అండి. నమస్తే మేడం. సార్, మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ కూడా రఘురామకృష్ణ గారి రాజుగారి మాటలు బాగా పనిచేసినట్లయితే కనిపిస్తూ ఉన్నాయి. 6 నెలలు అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేటు వేస్తామని చెప్పి, దాంతో పాటు ఎవరో కూడా మంచిగా బ్రెయిన్ వాష్ చేసినట్లు అనిపిస్తుందండి. ఎందుకంటే పులివెందుల్లో అయితే మళ్ళీ మనం ఎట్లగొట్ల గెలవచ్చు, మిగిలిన 10 స్థానాల్లో గెలవడం కష్టము, ఎమ్మెల్యేస్ని అక్కడ మోహరించైనా ఉప ఎన్నికలు వస్తే తప్పకుండా మళ్ళీ కూటమి ప్రభుత్వం గెలుస్తుంది అని చెప్పి ఎవరో బాగా బ్రెయిన్ వాష్ చేసినట్లు అనిపిస్తుంది. ఏమంటారు సార్? ముందుగా మీకు ప్యానెల్ ఉన్నటువంటి పెద్దలకి హృదయపూర్వక నమస్కారం మేడం. నిజంగా ఈ జగన్మోహన్ రెడ్డి వేళ తీసుకున్నటువంటి నిర్ణయం నిజమైతే, ఆయన సభకు వస్తే కూటమి తరపున ఆయనకి ఘన స్వాగతం, సుస్వాగతం. తెలుగుదేశం పార్టీ డెమోక్రటిక్ పార్టీ, అలాగే భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, మేము సభలో ప్రతిపక్షం ఉండాలని కోరుకుంటాం, ప్రతిపక్ష నాయకుడు మాట్లాడాలని కోరుకుంటాం.
కానీ జగన్మోహన్ రెడ్డికి సభ స్ఫూర్తి తెలియదు. ఈవేళ పంచాయతీలో ఒక వార్డు మెంబర్ అవ్వాలంటే ఎలక్షన్లో పోటీ చేయాలి. అప్పుడే పంచాయతీ మీటింగ్లో ఆ సభ్యుడికి పాల్గొనే అర్హత లభిస్తుంది. అలాగే మండల పరిషత్ ఒక ఎంపీటీసీగా నెగ్గాలి, జిల్లా పరిషత్ జడ్పీటీసీగా నెగ్గాలి. ఒక శాసన సభ్యుడు సభలోకి వెళ్ళాలంటే ఎలక్షన్లో ప్రజలు పర్మిషన్ ఇవ్వాలి, గెలిపించాలి. అప్పుడే అతను ఆ సభలో ప్రవేశించడానికి హక్కుని అర్హతని పొందుతాడు. ఆ ప్రజలు ఇచ్చిన హక్కుని అర్హతని షరతులతో పెట్టి అతను మాట్లాడుతున్నాడు. అంటే ప్రజాస్వామ్యం పట్ల ఏ విధమైనటువంటి కించిత్ అవగాహన లేని ఒక పిచ్చోడితను. అందుకే తాను తీసుకున్న ప్రతి పిచ్చి నిర్ణయాన్ని పునరాలోచించాలని ఇప్పుడు తీసుకున్న ఈ నిర్ణయం ఆయనకు ప్రబోధిస్తుంది. తన నిర్ణయాలన్నీ పిడివాదమని, ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టని, ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అతను తీసుకున్న ఈ నిర్ణయం, ఈ మంచి నిర్ణయం అతనికి ప్రబోధిస్తుంది. కళ్ళు తెరిచి ప్రజాస్వామ్య స్ఫూర్తిని, రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకోవాలి. అంతేగాని షరతులు పెట్టి పిడివాదంతో నాకు మైక్ ఇస్తే సభలోకి వస్తా, మాట్లాడనిస్తే సభలోకి వస్తా. నువ్వు సభలోకే వెళ్ళావు, నిన్ను సభకే సభ్యుడిగా నీ పులివెందుల ప్రజలు ఎన్నుకున్నారు. ఆ సభ మీద నువ్వు వలుగుతావేంటి? చెరువు మీద కోపగిస్తే ఎవడు గొంతు ఎండిపోద్ది? నీ గొంతు ఎండిపోద్ది. ఈవేళ భయపడ్డావు. ఏ రఘురామకృష్ణరాజునైతే నువ్వు కాళ్ళు కట్టి గుండెల మీద కొట్టించావో, అప్రజాస్వామికంగా అక్రమంగా కేసులు పెట్టి హింసించావో, ఆ రఘురామకృష్ణరాజుకి నువ్వు భయపడ్డావు. ఆ సభకు వెళ్ళడానికి భయపడ్డావు. కానీ తప్పలేదు, నీకు తప్పదు. ఎందుకంటే నీలాంటి నియంత్రణని ఎందరినో నిలువున కూల్చేసింది ప్రజాస్వామ్యం, నిలువున చీల్చేసింది ప్రజాస్వామ్యం. ఆ ప్రజాస్వామ్యం ముందు నువ్వెంత? నువ్వు ఒక పొలిటికల్ పిగ్మీవి, నువ్వు రాజకీయ మరగుచ్చువు. నువ్వు పిచ్చి చేష్టలు చేస్తే, పిడివాదం చేస్తే ఆ సభ ముందు చెల్లవు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. అందుకే వై దిస్ కలవరం మిస్టర్ వైఎస్ తగామోసం రెడ్డి అని ప్రజలు జోకులేస్తున్నారు నీ మీద. వాటికి కూడా సమాధానం చెప్పాలి నువ్వు. ఈవేళ చూడండి, 11 సీట్లు గెలుచుకున్నాడు. ఇతనొక్కడే 48,000 58,000 మెజార్టీ వచ్చింది. మిగతా వాళ్ళకి 63,000 ఏమో వచ్చింది సార్ మెజారిటీ. అవునండి. మిగతా చోట్ల మిగతా 10 మందికి ఒకళ్ళకి 2,500, ఒకళ్ళకి 3,000, ఒకళ్ళకి 5,000, ఒకళ్ళకి 6,000, మొత్తం మిగతా 10 మంది కూడా 18,000 లోపే మెజార్టీతో నెగ్గారు. ఈవేళ వాళ్ళు బతికేంటి? నువ్వు సభకి వెళ్ళకపోతే, వాళ్ళ సభ్యత్వాలు రద్దు అయితే ఒక్కడిని గెలిపించుకుంటావా? నువ్వు గెలుస్తావా? నువ్వు గెలవు, ఆ 10 మంది కూడా గెలవరు, అందరూ ఇంటికి పోతారు. ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ 8 నెలల కూటమి పరిపాలన చూసి మురిసిపోతూ నువ్వు ఎప్పుడు దొరుకుతావు మళ్ళీ నిన్ను మొత్తానికి అసలు సభలోకి రాకుండా చేయాలని చూస్తున్నారు. నువ్వు ఆ వేళ సభలో ప్రతిపక్షం ఉండకూడదని కోరుకున్నావు, ప్రతిపక్ష నాయకుడు మాట్లాడకూడదని కోరుకున్నావు. ఆయన చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక విజనరీ లీడర్తో, ఒక పెద్ద ఆయనతో కంటనీరు పెట్టించావు. ఆయన వ్యక్తిగత విషయాల్ని తాకావు, తట్టి లేపావు. అసభ్యంగా, అశ్లీలంగా సభలో విచ్చలవిడిగా, విశృంఖలంగా నీ సభ్యులు మాట్లాడుతుంటే నువ్వు పైచాచిక ఆనందాన్ని పొందావు, పిచ్చి చేష్టలు చేశావు, పగలబడి నవ్వావు, గూళ్ళు ఎగరేస్తూ నవ్వావు, నీ ఇష్టం వచ్చినట్టు హావభావ విన్యాసం చేశావు. సభ అంటే ప్రజాస్వామ్యానికి విశ్వరూపం అయ్యా జగన్మోహన్ రెడ్డి, తెలుసుకో. నీలాంటి కుర్ర కుంకలు, నీ కుర్ర వేషాలు సభ ముందు చెల్లవు. ఎందరో మహానుభావులు ప్రధానమంత్రి అవ్వాలన్నా సభకి వెళ్ళాలి, ముఖ్యమంత్రి అవ్వాలన్నా సభకి వెళ్ళాలి. నువ్వు ఎమ్మెల్యే అయినంత మాత్రాన్ని ప్రతిపక్ష నాయకుడు కావు, ముఖ్యమంత్రి కావు. సభ ఎన్నుకోవాలి, మెజార్టీ కావాలి, నీకు ప్రజా మద్దతు కావాలి. అవన్నీ లేకుండా నేను ఎమ్మెల్యే అయిపోయిన పులివెందులకి నేను ప్రతిపక్ష నాయకుడు అంటే చెల్లదమ్మా. నీ కలబల్ల కౌర్లు నీ చెల్లి దగ్గర, నీ తల్లి దగ్గర చెల్లుతాయేమో. శాసనసభ అక్కడ కూడా చెల్లలేదు కదా సార్, అక్కడ కూడా చెల్లకే విభేదించి బయటకు వచ్చేసారు. పిడివాదం అండి, పిడివాదం. నేనే ముందేదో బహుమతి ఇచ్చాను, తర్వాత నేను వెనక్కి తీసుకుంటాను, ఇటువంటి పిడివాదాలు ఉంటాయి. అలాగే నేను ఎమ్మెల్యే అయ్యాను, నాకు షరతులు ఉంటాయి, మైక్ ఇవ్వాలి, అప్పుడే వస్తాను, మాట్లాడినివ్వాలి, చంద్రబాబు నాయుడుతో సమానంగా మాట్లాడినివ్వాలి, అప్పుడే వస్తాను. ఇటువంటి షరతులు చెల్లవమ్మా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. నీ కళ్ళబొల్లి కవుర్లు, కాకమ్మ కథలు, నీ పెట్ట కథలు, కట్టు కథలు సభలో చెల్లవు.
నీ నీ యొక్క హై జంపులు లాంగ్ జంపులు సభలో చెల్లవు. ఇది ప్రజాస్వామ్యం, ఇది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీని అర్థం చేసుకోవాలి. అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామో లేమో అనే పరిస్థితి కూడా నీకు అర్థం కావట్లా. నువ్వెంత సభ ముందు నీలాంటి వాళ్ళు ఎందరో ఎందరో ఆ సభలోకి వచ్చి శిరస్సు వంచి మోకరిల్లారు. నువ్వెంత? సరే, ఇక్కడ చూస్తే ఈ ఒక్కరోజే గవర్నర్ ప్రసంగానికి మాత్రమే హాజరవుతారు అని మాటలు కూడా వస్తూ ఉన్నాయి. మరి కేవలం గవర్నర్ ప్రసంగానికి మాత్రమే ఉంటారా, లేకపోతే అసెంబ్లీ సమావేశాలు అన్ని రోజులు హాజరయ్యే అవకాశం ఉండొచ్చు అంటారా? అది తేలిపోద్ది మేడం. ఇప్పుడు గవర్నర్ మాట్లాడిన తర్వాత, ఆయన ప్రసంగం అయిన తర్వాత మళ్ళీ బిఎస్సి సమావేశం ఉంటుంది. ఆ సమావేశం తర్వాత మళ్ళీ బడ్జెట్ ప్రవేశపెట్టడం అన్ని జరుగుతాయి. ఈ అతను ప్రవర్తన తెలిసిపోద్ది కదండి. ఒక్కసారి వచ్చాడు సభకి, తాను ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోయాడు. పాపం మిగతా 10 మంది ప్రమాణ స్వీకారం కూడా లేడు. అటువంటి వ్యక్తిని ఎలా నమ్ముతాం చెప్పండి? మనం సభలో ఉంటాడని ఎలా నమ్ముతాం? మాట్లాడతాడని ఎలా నమ్ముతాం? అతని దగ్గర సబ్జెక్ట్ లేదు మాట్లాడడానికి. మరి ఏదన్నా అల్లరి చేద్దాం, వ్యక్తిగతంగా వాళ్ళని దూషిద్దాం అంటే పాపం ఆ బ్యాచ్ కూడా అక్కడ రాలేదు కదా లోపలికి. ఆ కొడాలని, వంశీ, రోజా, అంబటి, ఆ పేరుని గీర్ని మొత్తం అందరూ కట్టకట్టుకుని, దూరంపుడి మొత్తం కట్టకట్టుకుని పోయారు కదండి. ఎవడో లేడు కదా, కూడా ఎవరు రాలేదు. పాపం వచ్చిన వాళ్ళందరూ కూడా కొంచెం ఏదో నోట్లో నాలుగు లేని వాళ్ళు ఎవరో ఉన్నారు అక్కడ. ఏం చేస్తాడు అక్కడ? అసలు సభ మంచి వేదిక మేడం పోరాడడానికి. ప్రతిపక్షానికి అవిశ్వాస తీర్మానం పెట్టే హక్కు ఉంటది, పాలక పక్షానికి విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే హక్కు ఉంటుంది. అంత మంచి వేదికని, అంత మంచి హక్కుని నువ్వు ఇవాళ కాలు రాసుకుని నేను వెళ్ళను అని మారం చేస్తున్నావు, గారం చేస్తున్నావు. ఏమిటాయి అసలు నువ్వు? నీకు ఏ పిచ్చోడు జనం ఊరికంటున్నారా నిన్ను? పిచ్చి మాటలు, పిచ్చి చేష్టలు, పిచ్చి నిర్ణయాలు పునఃసమీక్షించుకో. ఎలాగైతే పిచ్చి నిర్ణయం తీసుకున్నావో, శాసనసభకు రానన్నావో, వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకోమను, వాళ్ళ బుద్ధికి పుట్టింది చేసుకోమని అన్నావు. మరి నీ బుద్ధి ఎందుకు మారింది ఇప్పుడు? దేనికి భయపడ్డావు? ఎవరికి భయపడ్డావు? ఎందుకు భయపడ్డావు? ఎందుకు కలవరపడుతున్నావు? దమ్ముంటే మాట తిప్పనంటావు కదా, మడవ తిప్పనంటావు కదా, ఏదో పులివెందులు పులి పెట్టనంటావు కదా, మానేవయ్యా సభకు రాకుండా. ఉందా నీకు ఆ దమ్ముందా? నీ పేస్ట్లో ఉప్పు ఉందా? నీ ఒంట్లో నెత్తురు ఉందా? ఆ సత్తు ఉందా? ఎందుకు మాట్లాడతావు? నువ్వు ఎందుకు బతుకుతున్నావు నీకు అర్థం, నీ బతుకు అర్థం నీకు తెలియట్లేదు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. ప్రజలకు సేవ చేయడానికి పార్టీ పెట్టాలి, ముఖ్యమంత్రి అవడానికి కాదు, అడ్డగోలుగా దోచుకోవడానికి కాదు. ముఖ్యమంత్రి అవడం అంటే చరిత్రలో నిలిచిపోవాలి చరిత్రలో ఒక ముఖ్యమంత్రి, ఒక రాష్ట్రాన్ని పరిపాలించే ఒక ముఖ్యమంత్రి అయ్యావు నువ్వు. నీకు ప్రజలు అవకాశం ఇచ్చారు. చరిత్రహీనుడు అయ్యావు. ఆనందసాగర్ గారు, అసెంబ్లీ సమావేశాలను ప్రజలు ప్రత్యక్షంగా చూస్తారు, దాంట్లో యూత్ కూడా ఉంటుంది. వాళ్ళు ఎవరైతే రాజకీయాల్లోకి రావాలనుకుంటారో ఆ అసెంబ్లీ సమావేశాలను కూడా ఒక ఆదర్శంగా తీసుకుంటారు. అలాంటి అసెంబ్లీ సమావేశాలకు కూడా నేను రాను అని చెప్పి గత ప్రభుత్వ హయాంలో అసలు మనని ఎలాంటి హేళన చేశారు, అవి చూడాలంటేనే చాలా అసభ్యకరంగా ఉండే పరిస్థితి అయితే నెలకొంది. కానీ ఇప్పుడు జరగబోయే అసెంబ్లీ సమావేశాలు అందరికీ ఆదర్శంగా ఉండాలి, ప్రజలు వాటిని చూసి మెచ్చుకోవాలి, ప్రజల యొక్క కోరికలు వాళ్ళకి ఏవైతే నెరవేర్చాల్సి ఉన్నాయో ఆ విధంగా కూడా ముందుకు వెళ్తుంది అని చెప్పి భావిస్తున్నా. ఏమంటారు సార్? తప్పకుండా మేడం. ముఖ్యంగా మన భాష తేనెలాంటి తెలుగు భాష. తెలుగదేలయన్న దేశంబు తెలుగు, ఏ తెలుగు వల్లకుండా ఎల్ల నుపులు కొలువ ఎరుగవే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు చెప్తే, అన్న ఎన్టీఆర్ గారు ఆ డైలాగు చెప్తే మన గుండెల్లో ఉండిపోయింది. ఆనాడు పార్లమెంట్లో జైపాల్ రెడ్డి గారు కానీ, వెంకయ్యనాయుడు గారు కానీ, ఓంకార్ గారు కానీ, పాలవెల్లి గారు కానీ, అనేక మంది, ఎందరో బివి రమణయ్య గారు, పెద్దలు, ఎంత చక్కటి భాష, కవులు, పండితులు, కోవిదులు ఉండేవి, రాజకీయ కోవిదులు, రాజ్యాంగ కోవిదులు సభలో ఉండి వాళ్ళు మాట్లాడుతుంటే చట్టసభల గురించి, న్యాయ నిబంధనల గురించి, ప్రజా సమస్యల గురించి, ప్రజా నిర్ణయాల గురించి వాళ్ళు మాట్లాడుతుంటే ఎంత అద్భుతంగా వీణులు విందుగా ఉండేది. మరి ఈ గత 5 ఏళ్ల కాలంలో ఈ మహానుభావులు మాట్లాడిన భాష రోత, కంపు, గుండె కోత, ఇంట్లో ఆడోళ్ళు టీవీ పెట్టి చూడలేని దుస్థితి, పిల్లలు పరికించలేని పరిస్థితి, కొత్తగా మీరన్నట్టుగా రాజకీయాల్లోకి రావాలనుకున్న యువకులు ఇదా శాసనసభ అంటే ఎంత దారుణంగా మాట్లాడతారా? ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ గురించి కూడా, వాళ్ళ క్యారెక్టర్ గురించి కూడా, వాళ్ళ శీలం గురించి కూడా మాట్లాడతారనే ఒక విస్తుపోయే, ఒక విస్ఫోటనం లాంటి దుస్థితిని సభలో తీసుకొచ్చినటువంటి, దుస్సంప్రదాయాన్ని తీసుకొచ్చినటువంటి దుర్మార్గుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు ఈ జగన్మోహన్ రెడ్డి. రైట్. అందుకే 11 సీట్లతో పాతాళాన్ని తొక్కేశారు.
అయినా బుద్ధి రావట్లా. నువ్వు మారవయ్యా జగన్మోహన్ రెడ్డి. నిన్ను మారమని చెప్తుంది ప్రజాస్వామ్యం, నిన్ను మారమని చెప్తుంది అసెంబ్లీ, నిన్ను మారమని చెప్తుంది చట్టం, నిన్ను మారమని చెప్తుంది ప్రజలు. మార్చుకో, నిన్ను నువ్వు తీర్చుకో. నీ తల బిరుస్తాను, నీ తల పొగరుతాను చెల్లవెక్కడ. ఇది పులివెందులు కాదు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ. ఎన్నో విలువలకు నిలయం అది, విశ్వాసాలకు నిలయం అది, విధానపరమైనటువంటి నిర్ణయాలకు ఆలవాలం అది. అక్కడ నీ యొక్క విలువలు ఒలిచేసే విధానాన్ని నువ్వు చేస్తావు. ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి, కళ్ళు తెరిచి ప్రజాస్వామ్యాన్ని అర్థం చేసుకుని, రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకుని, ఒక మనిషిగా, పౌరుడిగా, ఒక శాసనసభ్యుడిగా సభకు వెళ్ళు. సభకి ఈవేళ ఒక్కరోజు వచ్చి వెళ్ళిపోయి ఉంటే నిన్ను జాతి క్షమించదు, జాగ్రత్త అని చెప్తా ఉన్నాం. రైట్. శ్రీనివాస్ గారు, ముఖ్యంగా ఇందాక మనకి వెంకటేశ్వర గారు చెప్పినట్లు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా చక్కటి అవకాశం, 3 పార్టీలను ఎదుర్కొనే అవకాశం అయితే చాలా చక్కగా శాసనసభలో ఉంటుంది. మరి అలాంటి సమావేశాలను ఆయన ఎందుకు వదులుకోవాలనుకుంటున్నారు? ఎందుకు మాట్లాడకుండా, ప్రజల సమస్యల గురించి చర్చించకుండా వెనుదిరిగి వెళ్ళిపోయే ఆలోచన ఎందుకు చేస్తున్నారంటారు? అంటే ఇందాక వెంకటేశ్వర గారు చెప్పింది కానీ, లేదా మన ఆనంద్ సాగర్ గారు చెప్పిన వాస్తవ విషయాలు 100% వాస్తవాలు. ఇప్పుడు ప్రజల పట్ల మమకారం ఉండాలి, ప్రజా సమస్యల పట్ల అవగాహన ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజా సమస్య పట్ల అవగాహన లేదు. ఆయన ఒకటే స్కీమ్, దాచుకోవటం అంతే తప్పితే ప్రజల గురించి ఏ రోజు కూడా ఆలోచించిన సందర్భాలు లేవు. అదేమంటే నేను బటన్ నొక్కుతున్నా అంటున్నాడు. బటన్ నొక్కితే నువ్వు అవసరం లేదు, మనం అటెండర్ని పెట్టినా కూడా ఆయన కూడా నొక్కి వెళ్ళిపోతాడు. దానికోసం 1,000 కోట్లు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రి ఏం అవసరం లేదు. అంటే ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి. అట్లా కాకుండా మీరు సేవకులుగా ఉండాలి ముందు. ముఖ్యంగా నేను సేవకుడు అనుకోవట్లేదు, నేను నియంత్రణ, నా సామ్రాజ్యం ఇది, నేను ఏది చెప్తే అదే జరగాలి, దానికి ఏమో నిబంధనలు ఉండవు, ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తాం, ఇవన్నీ చూసారన్నమాట. అయితే ఇవాళ 3 పార్టీలు, జనసేన పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, మరి అసెంబ్లీలో ఉండి ఒక ఎమ్మెల్యేగా నీకు వచ్చిన అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుని, నీ ప్రజలకు ఏం కావాలో, నువ్వు మాజీ ముఖ్యమంత్రి కూడా కాబట్టి రాష్ట్రంలో ఎక్కడ ఏ సమస్యలు జరిగినా కూడా వాటి మీద కూడా నువ్వు ప్రస్తావించవచ్చు. మరి స్పీకర్ కానీ, డిప్యూటీ స్పీకర్ కానీ వాళ్ళు అవకాశం ఇస్తారు. అయితే మా జగన్మోహన్ రెడ్డి గారు మన డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారిని గతంలో ఆయన ఎన్నో ఇబ్బందులు పెట్టి చివరికి ఆయన హత్య చేయడానికి కూడా ప్రయత్నం చేశారన్న విషయం స్వయంగా రఘురామకృష్ణరాజు గారు చెప్పారన్నమాట. ఇవన్నీ చూసి అసెంబ్లీకి వెళ్తే ఆయన స్పీకర్ సార్ అని చెప్పాలి అంటే, నేను చేసినటువంటిది తన గిల్టీ ఉందన్నమాట. అంటే ఏ విధమైన కుట్రలు చేశారో రఘురామకృష్ణరాజు గారి మీద, ఇవన్నీ కూడా గిల్టీ కాన్షియస్ ఉండటం వల్ల అసెంబ్లీకి వెళ్ళి స్పీకర్ సార్ అని చెప్పేసి, అధ్యక్ష అని చెప్పేసి ఆయనతో మాట్లాడాలంటే ఆయనకు ఒక అవమానంగా ఉంటుందన్నమాట. నేను ఇన్ని నేరాలు, ఘోరాలు, ఇన్ని ప్రయత్నాలు చేశాను, మోసాలు అయినా కూడా మరి భగవంతుడి దయ వల్ల మరి రఘురామకృష్ణరాజు గారు బయటపడ్డారు అన్నమాట. లేకపోతే ఆ రోజు జరగడానికి జరిగితే ఆయనకు ఆల్రెడీ హార్ట్ పేషెంట్ కూడా అని చెప్తున్నారు అనమాట. మరి బయట నుంచి కూడా కొంతమంది వ్యక్తులను తీసుకొచ్చేసి ఆయన మీద దాడి చేశారు, ఇవన్నీ కూడా వాళ్ళని అరెస్ట్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అనమాట. అంటే ఇంత కుట్రలు చేసినటువంటి వ్యక్తి అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలంటే అది ఒక సాహసం అనమాట. దురదృష్టకరమైన విషయం ఏంటంటే, అసలు ఒక ఎమ్మెల్యే అసెంబ్లీకి వెళ్ళటం అనేది పెద్ద చర్చ జరుగుతుంది వాళ్ళ. అంటే అసలు మీ యొక్క ప్రధానమైనటువంటి బాధ్యత ఏంటి? అసెంబ్లీకి వెళ్ళాలి, అసెంబ్లీలో ప్రధానమైన ఇష్యూస్ ఏమున్నాయో రాష్ట్ర వ్యాప్తం అని చెప్పండి, అసెంబ్లీ మన యొక్క నియోజకవర్గం వ్యాప్తం అని చెప్పండి, అన్ని విషయాలు మన సభలో ప్రవేశపెట్టాలి, క్వశ్చన్ చేయాలి, ప్రభుత్వంలో ఏమన్నా పొరపాట్లు జరిగితే వాటిని చేయాలి. ఇవన్నీ ఏదీ లేకుండా కేవలం నేను ఇంట్లో ఉండే, నేను గతంలో ఏ విధంగా హౌస్ అరెస్ట్ అయ్యి 5 సంవత్సరాలు నేను పనిచేశాను, ఈరోజు కూడా పనిచేస్తానని చెప్పేసి మరి ఎంతో బేరాలు బలికాడు. మరి అలాంటి వ్యక్తి ఒక్కసారి రాజీపడి నేను అసెంబ్లీకి వస్తున్నాను అన్నాడంటే డిస్క్వాలిఫై చేస్తాడు. డిస్క్వాలిఫై చేస్తే ఏ ఒక్క అసెంబ్లీలో కూడా గెలిచే పరిస్థితి లేదు. మరి ఇవాళ గెలిచే పరిస్థితి లేనప్పుడు నీ పార్టీ క్యాడర్ ఉండదు, నీ పార్టీ కూడా ఉండదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఇప్పటికైనా బహిరంగంగా వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను తప్పు నిర్ణయాలు తీసుకున్నాను, ఇప్పటికైనా కూడా నాకు బుద్ధి వచ్చింది, నేను అసెంబ్లీకి వెళ్ళి ప్రజల పక్షంగా ఉంటాను అని మాట్లాడు. అంతే తప్పితే చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన టైం నాకు ఇవ్వాలి, పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన టైం నాకు ఇవ్వాలి అనేది చాలా హాస్యాస్పదం. అది అంటే చిన్నపిల్లలకు కూడా
మాట్లాడినటువంటి పరిస్థితుల్లో ఆయన మాట్లాడుతున్నాడు. మరి అసలు ఆయన ఎట్లా ముఖ్యమంత్రి అయ్యాడు, అసలు ఏ విధంగా గతంలో ఎంపీ అయ్యాడో నాకైతే అర్థం కావట్లేదు అన్నమాట. ఎవరైనా ఒక ప్రజాప్రతినిధిగా బాధ్యతగా ఉండాలి. అందువల్లే ఇంతకుముందు క్లాసులు పెట్టేవాళ్ళు, ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ క్లాసులు పెడతారు. అసలు సభలో మీరు ఏ విధంగా వ్యవహరించాలి, సభ యొక్క ఉద్దేశాలు ఏంటి, నియమ నిబంధనలు ఏ విధంగా ఉంటాయి, అవన్నీ తెలుసుకోవాలని చెప్పి క్లాసులు పెట్టారు. మరి ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మరి ఎలాంటి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు ఇవాళ సభా సాంప్రదాయాన్ని ఇవాళ అవమానిస్తున్నారు. డెఫినెట్గా ఒక వారం రోజులు 10 రోజులు క్లాసులు పెట్టాలి, ట్రైనింగ్ క్లాసులు పెడితే ఏ విధంగా వ్యవహరించాలని చెప్పేసి కనీస జ్ఞానం అనమాట అది. అట్లా కాకుండా సభను అవమానిస్తూ, రాష్ట్ర ప్రజలను అవమానిస్తూ, నీకు ఎవరైతే ఓట్లు వేశారో వాళ్ళని కూడా అవమానించి ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ అనేది కరెక్ట్ కాదు. ఏదైనా కూడా నిబంధనలో కఠినతరంగా ఉండాలి. అసెంబ్లీలో కూడా ఒక తీర్మానం కూడా చేయాలి. ఎవరైతే అసెంబ్లీలో ఎన్నికయ్యారో ఎన్నికైన వాళ్ళు అసెంబ్లీకి రాకపోతే స్పెసిఫిక్ రీజన్ ఉండాలి. హాస్పిటల్లో ఉండాలి, లేదా కోమా ఉండాలి, వచ్చే పరిస్థితి లేకుండా. అట్లా కాకుండా ఏ కారణం లేకుండా అటెండ్ కాకపోతే డెఫినెట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హాజరవుతున్నారు కదా, గత అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు 15 రోజుల పాటు జరిగిన. ఇప్పుడు హాజరైతే మళ్ళీ అటెండెన్స్ పడుతుందని చెప్పి వస్తున్నారని చెప్పాను. కేవలం అటెండెన్స్, ప్రజల పట్ల ఏమాత్రం బాధ్యత కానీ ప్రజా సమస్యల పట్ల ఏమాత్రం కనీసం అయినటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు జగన్మోహన్ రెడ్డి అనేది ఆయనే చెప్పాడు, మనం చెప్పటం కాదు. నేను అసెంబ్లీకి వెళ్ళినందు అదేదో ఒక హీరోయిజం లాగా. ఇప్పుడు దురదృష్టం ఏంటంటే హీరో అనేవాడు ఒరిజినల్గా లీడర్గా ఉంటాడు. ఈయన విలన్, ఒరిజినల్ విలన్ జగన్మోహన్ రెడ్డి. విలన్ కూడా ఆయన చేసే పనిని ఇది ఓపెన్గా ఇది నేను చేసేది ఇదేదో నాకు హక్కు, రాజ్యాంగం ఇచ్చిన హక్కులాగా నేను అసెంబ్లీకి వెళ్ళను అంటే అది ఎంత అవమానకరమైన ఇష్యూ. అంటే మనం చరిత్రలో ఎప్పుడూ కూడా ఎలాంటి వ్యక్తులు చూసున్నాం. అసలు అసెంబ్లీకి వెళ్ళటమే ఒక పండగగా భావిస్తారు. అది నాకు ఎప్పుడు అవకాశం వస్తుంది, నేను మా అసెంబ్లీ నియోజకవర్గం మా ప్రజల సమస్యలు మాట్లాడాలి అని చెప్పేసి ఎంత యాంగ్జైటీగా ఉంటారు. అలాంటి నేను అసెంబ్లీకి రాను, నాకు సంబంధం లేదు, ఈ రాష్ట్రంతో సంబంధం లేదు, నాకు ఈ ప్రజలతో సంబంధం లేదు అని చెప్పేసి మాట్లాడాడంటే అంటే రాజకీయాల్లో ఒక్కసారిగా ఇంత మార్పు ఎందుకు వచ్చింది సార్ అసలు? అంటే ఆయనకి వాస్తవంగా చెప్పాలంటే ఒక చిప్పు ఒకటి పోయింది. ఆయనకి ఊహించదు. అది ఎందుకు ఊహించలేదు అంటే 175కి 175 మంది ఎమ్మెల్యేలు మనం గెలుస్తున్నామని చెప్పేసి ప్రజల్ని మోసం చేయటం, మీడియా ఆయనకు ఉన్నటువంటి పిచ్చి ఛానల్స్ ఉన్నాయి కొన్ని, వాటిల్లో పేపర్లో పిచ్చి రాతలు రాసి 175 మంది గెలుస్తున్నాము, ఇక ఎవరు గెలవరు, పవన్ కళ్యాణ్ గెలవరు, చంద్రబాబు నాయుడు గెలవరు అని చాలా స్పష్టంగా చెప్పారన్నమాట. అలాంటిది ప్రజలు మరి బుద్ధి చెప్పేసరికి 11 సీట్లు వచ్చినాయి. అందువల్ల ఆయనకి ఏం మాట్లాడాలో అర్థం కాక ఇవాళ అసెంబ్లీకి వెళ్తే నేను గతంలో ఏ తప్పుడు పనులు చేశాను, మహిళలను ఏ విధంగా నేను కించపరిచాను, మరి అసెంబ్లీలో ఎవరన్నా మహిళలను కించపరుస్తారండి? లేదు. మరి దాని మీద చర్యలు తీసుకోవాలి. గతంలో జరిగినప్పుడు ఇప్పుడు అసెంబ్లీ మొదలైన తర్వాత ఎవరెవరు మెంబర్స్, మంత్రులు కానీ ఎవరు మాట్లాడారో, మరి దానికి ముఖ్యమంత్రి కూడా ఏ విధమైన సర్టిఫికేట్లు ఇచ్చాడు అంటే ఎక్కడ కూడా ఆయనను వారించలేదు. ఎలాంటి అసెంబ్లీలో మనం కానీ బయట కానీ ఒక ప్రజాప్రతినిధులు మాట్లాడకూడదు, మహిళల్ని గౌరవించాలి అని ఎక్కడ చెప్పలేదు. మరి ఎవరైతే మాట్లాడారో ఆ విధంగా వాళ్ళందరి మీద కూడా ఈ అసెంబ్లీ వేదికగా కూడా చర్యలు తీసుకోవాలి. అంటే గతంలో కొన్ని నిబంధనలు లేకపోవచ్చు, ఇవాళ ఇలాంటి వ్యక్తులు వచ్చారు కాబట్టి సభా సాంప్రదాయాలు కానీ ఇవన్నీ కూడా ఏ పట్టింపులు లేకుండా మరి ఏవైతే ఒక సంఘ వ్యతిరేక శక్తులుగా తయారయ్యారు. దురదృష్టం ఏంటంటే మరి రాజ్యాంగాన్ని గౌరవించాలి, ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకోవాలి, అన్నిటికన్నా ముఖ్యంగా మహిళా రక్షణ చేసుకోవాలి. అలాంటిది మహిళల్ని మరి శాసనసభ సాక్షిగా మీరు అనేక రకాలుగా మరి అవమానపడేటట్టుగా మాట్లాడుతున్నారంటే అది ఏ రకంగా కూడా మనం దాన్ని సపోర్ట్ చేయకూడదు. డెఫినెట్గా ఎవరైతే మాట్లాడారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఈ డిస్క్వాలిఫికేషన్ అనేది అసెంబ్లీకి రాకపోయినా కూడా డిస్క్వాలిఫై చేయాలి. 6 months అనేది కాదు ఇక్కడ. ఇప్పుడు సపోజ్ ఒక 20 రోజులు అసెంబ్లీ జరుగుతుంది, మీరు రాకపోతే స్పెసిఫిక్ రీజన్ ఉండాలి. స్పెసిఫిక్ రీజన్ లేకుండా మీరు అటెండ్ కాకపోతే డెఫినెట్గా యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళకి శాలరీస్ ఇవ్వటం అని కానీ అవన్నీ కాదు, డిస్క్వాలిఫై చేయటమే. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి ఓటేసేటప్పుడు నా నియోజకవర్గం అభివృద్ధి చెందాలి అని కోరుకుంటాడు, ఏ ఓటర్ అయినా కూడా. అంటే ఇన్ని లక్షల మంది ఓటర్లను కూడా నువ్వు మోసం చేస్తున్నావంటే అసలు దీనికి మనకు అసలు ఒక అర్థం లేదన్నమాట. అంటే ఏ ప్రజా నాయకుడైనా కూడా నా ప్రజల కోసం నేను పోరాడాలి, నా అసెంబ్లీ రాష్ట్రంలోనే నెంబర్ 1గా రోల్ మోడల్గా ఉండాలి, రోడ్స్ ఉండాలి, ప్రాజెక్ట్స్ ఉండాలి కోరుకుంటారు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి నా నియోజకవర్గానికి ఏం అవసరం లేదు, నాకుంటే వాళ్ళకు ఉన్నట్టేను, నేను తింటే వాళ్ళు తిన్నట్టే
అనేటువంటి వైఖరిగా ఈ విధంగా మా వితండవాదంగా మాట్లాడుతున్నాడు. మరి ఇప్పటికైనా కూడా మరి గతంలో 100 మంది సలహాదారులను వేసుకుని రాష్ట్రాన్ని హోల్సేల్గా లూటీ చేశారు. మనం చూసాం. సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళు కూడా ఒక 60-70 ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ కూడా తీసుకుని గెస్ట్ హౌస్లు కట్టుకుని, అదే పెద్దిరెడ్డి అయితే 400 ఎకరాల్లో గెస్ట్ హౌస్లు కట్టుకుని చివరికి ఆయన కూడా ఒక మాట అంటున్నాడు, ఇది మా దగ్గర పనిచేసేటువంటి వర్కర్స్ ఉంటారు వాళ్ళ కోసమని పెద్ద పెద్ద కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయలు పెట్టి ప్యాలెస్లు కట్టి వాళ్ళు ఇంట్లో పనిచేసే వాళ్ళకి ఇస్తారంట. అంటే ఏ విధంగా ప్రజల్ని వీళ్ళు అవమానిస్తున్నారు అంటే, మనం ఓటుని నోటితో కొనుక్కుని మనం వాళ్ళ మీద స్వైర వ్యవహారం చేయొచ్చు, వాళ్ళని ఏ విధంగా అంచవేయచ్చు, మనం ఏది మాట్లాడినా దానికి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు లేరు, భయభ్రాంతులు గురి చేశారు. ఎందుకంటే ఏది మాట్లాడినా ఆటోమేటిక్గా పోలీస్ కేసులు పెట్టారన్నమాట. ఇవాళ ఈ పరిస్థితిని ఇప్పటికైనా కూడా కనువిప్పగలగాలి. వాళ్ళందరూ కూడా అసెంబ్లీకి వచ్చి మేము కంటిన్యూగా అసెంబ్లీకి వస్తాము, ఇప్పటికే మేము అనేక తప్పులు చేశాము, మరి గతంలో మేము చేసినటువంటి తప్పులు వల్లే మేము వాళ్ళ 11 సీట్లకు మేము వచ్చాము. మరి కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి మంచి పనులు చేయాలి, మేము చేసిన తప్పులు మీరు చేయొద్దు, చేస్తే మీకు కూడా మాకు మళ్ళీ మీకు కూడా 11-20 సీట్లు వస్తాయని చెప్పేసి మాట్లాడవచ్చు. అట్లా కాకుండా వితండవాదంగా ఉండి ఒక డిక్టేటర్షిప్ అనేది కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డికి నేను ఒకటే చెప్తున్నాను, ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా మనం సేవకులం, మనం ప్రజలకు సేవ చేయాలి, అంతే తప్పితే నేను సుప్రీం అనేది చాలా తప్పు. ప్రజలే సుప్రీం మనకి అనుకున్నప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ఏ నాయకుడికైనా కూడా గౌరవం వస్తుంది. ఇలాంటి గౌరవం లేని పనులు చేయొద్దని చెప్పేసి నేను జగన్మోహన్ రెడ్డికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను మీ ద్వారా. రైట్, ఆ విషయం ఆయన గుర్తిస్తే చాలా బాగుంటుంది, గుర్తించాలి. నేనేమంటే ఛానల్స్లో కూడా మనం చూస్తున్నాం, ఆ పేపర్లో సాక్షి పేపర్లో వీటిల్లో కూడా పిచ్చి పిచ్చి రాటలని రాసి అంటే రాష్ట్రంలో ఒక వాతావరణాన్ని అంటే ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని కలుషితం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. డెఫినెట్గా వీటన్నిటిని కూడా ఎదుర్కోవాలి. ఏదైతే తను చేశాడో గతంలో ఇవన్నీ కూడా మరలా ఇప్పుడు కూడా చేయొచ్చు అని చెప్పేసి ఇవన్నీ కూడా అంటే కుట్రలు కుతంత్రాలతోనే ఆయన జీవితం మొత్తం వచ్చింది కాబట్టి ఇంకా అవి కంటిన్యూ చేయాలనుకుంటున్నాడు. కానీ కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున యుద్ధ ప్రాతిపదిక మీద చర్యలు తీసుకోవాలి. ఎవరైతే ఈ నేరాలు ఘోరాలు భూ కబ్జాలు చేశారో దగ్గర 4 లక్షల కంప్లైంట్లు భూ కబ్జాల మీద ఉన్నాయి, ఏది రెవెన్యూ మీద ఉంది, వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ప్రజలు చాలా పెద్ద ఎత్తున బాధ్యత పెట్టి 164 సీట్లు ఇచ్చారు. వాడి యొక్క మనోభావాలని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది, ప్రజలను కూడా కాపాడాల్సిన బాధ్యత ఉంది. లేకపోతే నిన్న ఎవరు మన ఈ వంశీ విషయంలో కూడా వచ్చేసి మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో మనం చూస్తాం అనమాట. అంటే ఇలాంటి అన్నిటికి కూడా చెక్ పాయింట్ అనేది పడకపోతే ఏది చేసినా కూడా ఫైనల్గా ఆ కింగ్ పిన్ జగన్మోహన్ రెడ్డి అవుతున్నాడు. మరి ఇలాంటి వ్యక్తులను రౌడీ షెటర్లని సంఘ విద్రోహ శక్తులని తయారు చేసి వాళ్ళే నిజమైనటువంటి రియల్ హీరోలని చెబుతున్నాడు. ఇది సమాజానికి చాలా ప్రమాదం. యువత కూడా చెడిపోయేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరూ కూడా పక్కదారి పడితే మనం కాపాడలేము. చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ తెల్లారులేస్తోటే చెబుతున్నారు మనం ఎంత ఆదర్శంగా ఉండాలి, మరి వాళ్ళు ఏమన్నా కూడా పిచ్చి పనులు చేసినా కూడా అట్నే మనం రెస్పాండ్ అవ్వద్దు, మన ప్రజల కోసం పోరాడాలని వాళ్ళు పక్కన చెప్తున్నారు. మరి అది నిజంగా కూడా ఇంప్లిమెంట్ చేయాలి. అంటే ఎవరైతే అవినీతి పరులు మరి దోపిడీదారులు భూ కబ్జాదారులు ఉన్నారో వీళ్ళందరి మీద ఉక్కుపాదం పెట్టాలి. అప్పుడే ఇది, లేకపోతే అసలు పోలీసుల్ని నేను బట్టలు తీసుకొడతా అంటున్నాడు. అంటే ఎంత దురదృష్టం అంటే ప్రజలు చైతన్యం అవ్వాలి. ముందు ప్రజలే ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ విధమైనటువంటి ప్రజల్ని మోసం చేసినప్పుడు ప్రజలే బట్టలు తీసుకొట్టారు నాయకుల్ని. మీకు ఎన్టీ రామారావు గారు దిగిపోయినప్పుడు మీరు చూశారు, ఎమ్మెల్యేలు మీ ఇళ్ల మీద దాడులు చేశారు. ఆ రోజు వాళ్ళంతా కూడా పక్క రాష్ట్రాలకు పారిపోయారు. ఇవాళ కూడా అదే పరిస్థితి రావాలి. వచ్చినప్పుడే ప్రతి ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మంత్రి కావచ్చు ఒళ్ళు దగ్గర పెట్టుకుని వాళ్ళు చేయాల్సిన డ్యూటీ ఏదైతే ఉందో వాళ్ళు ఆ సేవకులుగా పనిచేసినప్పుడు మాత్రమే రాష్ట్రం అభివృద్ధి ఉంది. రైట్. వెంకటేశ్వర గారు, ఇప్పుడు అసలు బడ్జెట్ సమావేశాలంటేనే రాష్ట్రానికి సంబంధించిన ఆదాయ వ్యయాల గురించి చాలా క్లియర్గా కూడా బడ్జెట్లో చెప్పడం జరుగుతుంది. అలాంటి మంచి అవకాశాన్ని ఎందుకు ఆయన వదులుకోవాలనుకుంటున్నారు? బడ్జెట్కి సంబంధించి ఆయనతో పాటు రాష్ట్ర ప్రజలకు కూడా ఏ ప్రభుత్వం ఎక్కడెక్కడ ఖర్చు చేసింది, ఎక్కడ అనవసరంగా దుబారా ఖర్చు చేసింది అనే విషయాల గురించి కూడా చాలా చక్కగా కూడా చర్చించవచ్చు. కానీ అలాంటి అవకాశాన్ని వదులుకోవడం అనేది నిజంగా ఆలోచించాల్సిన విషయం. ఏమంటారు సార్? ఏ మేడం, నేను చెప్తున్నట్టుగా మనకు విషయ పరిజ్ఞానం ఉన్నప్పుడు మనం మాట్లాడగలుగుతాం. విషయ పరిజ్ఞానం లేనప్పుడు ఏం చేయగలుగుతాం? ఏం చేయలేం కదా. దాన్ని కప్పిపుచ్చుకోవాలంటే ఏం చేయాలి? ఏదో ఒకటి ఆబ్సెంట్ అవ్వాలి, ఏదో ఒక వంకతో. ఇక నేనైతే మెయిన్ గా భావిస్తుంది అదే.
ఇది మాట్లాడగలిగే సామర్థ్యం ఉన్నప్పుడు ఖచ్చితంగా అసెంబ్లీకి ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తాం. అసెంబ్లీ సెషన్స్ ఎప్పుడు పెడతారని చెప్పి ఎదురు చూడాలి ఇవాళ. అవును, ఎందుకంటే ఇతనికి ఉన్నటువంటి అవకాశం అది, మళ్ళా చెప్తున్నాను అవకాశం అది. అలాంటిది వస్తే భయపడి పారిపోతున్నారంటే మనం ఆ క్వశ్చన్ పేపర్ని అటెండ్ చేయలేం. ఎప్పుడు పిల్లాడు ఎగ్గొడతాడు, ఎస్ నేను చదవలేదు, నేను నా వల్ల కాదు, పరీక్ష పెడితే నేను పాస్ అవ్వలేను అనుకున్నప్పుడే కదా. ఇక్కడ ఈయన కూడా అంత అవగాహన ఉండి అవగాహన పెంచుకుని మాట్లాడగలిగేటటువంటి సామర్థ్యం ఉంటే ఎస్ ఎప్పుడు వెయిట్ చేస్తుండాలి, ఎప్పుడు అసెంబ్లీ పెడతారు, ఎప్పుడు అసెంబ్లీ వస్తుందా, మనం వెళ్ళి అక్కడ యుద్ధం చేయొచ్చు అని చెప్పేసి ఆలోచన ఉంటుంది. అలాంటి అవగాహన లేకపోవటం వల్లనే ఇవాళ వచ్చినటువంటి పరిస్థితి ఇది. ఏదో చేశాం, గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాం, ఎందుకు మేము చేసింది ఏంటంటే ఒకటమే కదా. అంతకుమించి మేము వేరేగా ఏమైనా చేస్తే మాకు ఒక అవగాహన వచ్చేది, ప్రతి ఒక్క వ్యవస్థ మీద ప్రతి సబ్జెక్ట్ మీద మాకు కొంత అవగాహన వచ్చేది. అవగాహనతో మేము ఇవాళ మాట్లాడగలిగాం, నిలదీయగలగాలి. ఒకసారి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి అంటే అసెంబ్లీలో ఎంతగా మాట్లాడగలగాలి, ఎంత గొప్పగా మాట్లాడగలగాలి, ఎంత క్షుణ్ణంగా ప్రతిదాన్ని క్రిటిసైజ్ చేయగలగాలి. ఇవాళ ఎస్ మీరు అన్నట్టుగా బడ్జెట్ పెడతారు, బడ్జెట్ పెడితే బడ్జెట్ లో ఉన్నటువంటి లోటుపాట్లని ఏ రకంగా వెలిగెత్తించవచ్చు అసెంబ్లీలో ఎప్పుడైనా తెలిసి ఉంటే. కానీ మనం గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారని పేరుకే ఏ శాఖ మీద నీకు తెలుసు, ఏ శాఖ గురించి తెలుసు తెలియదు కదా. తెలియకొచ్చినటువంటి చెప్పలే అండి ఇవన్నీ, తెలిస్తే గొడవలే, తెలియకొచ్చినటువంటి చెప్పలు ఇవన్నీ. సో ఇప్పటికైనా నేను కోరుకునేది ఏంటంటే ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులుగా ఉండదలుచుకున్న వాళ్ళందరూ కూడా ఒకసారి నేర్చుకోవాలి. మనమేదో సూట్ కేసులు పట్టుకుని వచ్చేసి తెల్లారిపాటికి ప్రజాప్రతినిధి అనిపించుకుంటే అది అనిపించుకున్నట్టు ఉంటది. మనం అప్పుడప్పుడు చూస్తుంటాం పేపర్లో దొంగ డిగ్రీ సర్టిఫికేట్ తయారు చేస్తున్న ముఠా పట్టుకున్నామని. జస్ట్ లైక్ దొంగ సర్టిఫికేట్ కొనుక్కొచ్చినట్టుగా ఉంటది వీళ్ళందరూ కూడా. నిజమైన ప్రజాప్రతినిధి కానీ నిజమైన ప్రజా సేవకుడు కానీ కొంతకాలం ప్రజల్లో ఉంటాడు, ప్రజలకు సేవ చేయాలని ఆలోచన ఉంటుంది, ప్రజల నుంచి వచ్చిన వాళ్ళే ఉండగలుగుతారు. ఇవాళ ఇందాక మీరు అడిగారు శ్రీనివాస్ గారు ఎందుకు ఇవాళ దౌర్భాగ్యం ఇట్లా పట్టిందని. ఆ దౌర్భాగ్యం ఇట్లా పట్టిన కారణం ఏంటంటే సూట్ కేసులు తీసుకుని తెల్లారప్పటికి లీడర్లు అయిపోతున్నారు ఆంధ్ర రాష్ట్రంలో. అప్పటి వరకు ఎవరు తెలియని వాళ్ళు కూడా ఆ రేచిన ఫ్లెక్సీలు పెట్టేస్తారు, నేర్చుకోవడం తెల్లారప్పటికి లీడర్ అయిపోతారు. మళ్ళీ ఇంకో 2 రోజున ప్రజాప్రతినిధి గెలిచేస్తున్నారు. ప్రజలు చేస్తున్నటువంటి తప్పది. 2 రోజుల్లో ప్రజాప్రతినిధి అయిన వాళ్ళు ఏం చేస్తారండి, ఏం చేయగలుగుతారు? ఇంతే ఆ 5 సంవత్సరాల అధికారాలు పట్టుకుని మళ్ళా ఏ రకంగా మనం ఒక సూట్ కేసు ఖర్చు చేస్తే 4 సూట్ కేసులు సంపాదించుకోవచ్చు అన్న ఆలోచనతో ఆ రకంగా నియోజకవర్గంలో ప్రకృతి సంపద దోసేసుకుంటారు, వెళ్ళిపోతారు, కనుమరుగైపోతారు, ఉన్నారు వాళ్ళు. హైబ్రిడ్ ఇదంతా. అవును, అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆర్థికంగా ఎవరైతే బలంగా ఉంటారో, డబ్బు ఎవరి దగ్గర అయితే ఎక్కువగా ఉంటుందో వాళ్లే ప్రజాస్వామ్యాన్ని శాసిస్తున్నట్లుగా కూడా అనిపిస్తుంది కదా సార్. జరుగుతున్నదేనండి, శాసిస్తున్నా అనిపించడం అంటే వాస్తవం. అది మన ఏ రాజకీయ పార్టీలో చూస్తున్నా కానీ మనం కాదంటే నేను కూడా రాజకీయ పార్టీ మాట్లాడగలుగుతాను. నేను ఏ రాజకీయ పార్టీ చేస్తుందంటే వాళ్ళ 10-15 ఏళ్ల నుంచి ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళకి సీట్లు ఇస్తున్నారా? నా దగ్గర 10 సూట్ కేసులు దగ్గర వాళ్ళు సీట్లు ఇస్తున్నారు అంటే వాళ్ళు కూడా చేస్తున్న తప్పులేదంటే ఈ పార్టీల యొక్క లీడర్లు కూడా చేస్తున్న తప్పేంటంటే ఎస్ మనకు అధికారం కావాలి, నాతో పాటు ఇంకో 10 మంది గెలవాలంటే డబ్బు పెడితేనే గెలుస్తారు. వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో తీర్చిదిద్దారండి. దౌర్భాగ్యం ఏంటంటే వాళ్ళ ఎమ్మెల్సీ జరుగుతుంది, గ్రాడ్యుయేట్స్ టీచర్స్ ఎమ్మెల్సీ జరుగుతుంటే కొన్ని సార్లు నాకు వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ఏంటంటే ఎంత ఇస్తారు ఓటు కానీ అడుగుతున్నారంట. అవును, గ్రాడ్యుయేట్ ఓట్స్ అంటే డిగ్రీ పీజీలు చేసిన వాళ్ళు కానీ ఉద్యోగస్తులు సీట్లు ఉండేది ఓటర్లు. డిగ్రీ చదువుకున్న వాళ్ళు ప్లస్ ఉద్యోగం చేసే వాళ్ళకి ఓట్లు ఉంటాయి. ఇక్కడ వాళ్ళు ఎంత ఇస్తారు ఓటుకి, ఏంటి మా పరిస్థితి అంటే కవర్ చేస్తున్నారంటే ఇంకా అంతకంటే దౌర్భాగ్యం ఏంటి? ఆంధ్ర రాష్ట్రం అట్లా అయిపోయింది పరిస్థితి. వల్ల ఎలక్షన్ అంటే డబ్బు, ఓటు వేయాలంటే డబ్బులు ఇస్తేనే అనే చేతికి ఇవాళ ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. ఇవాళ ఈ సోకాళ్ళు నాయకులు అందరూ అంటారు, వాళ్ళు ఎవరు అంటాను చెప్పట్లేదు, తెలియని జంతు కూడా ఆడను నేను. ఇవాళ అట్లా తయారు చేస్తారు ఆంధ్ర రాష్ట్రాన్ని. ఇది పోవాలని కోరుకుంటున్నాను, ఇది పోవాలి. ఓటుకి విలువ ఏంటంటే నేను ఓటేస్తే ఆ నాయకుడు అక్కడికి వెళ్ళి మాట్లాడకపోతే ఏంట్రా బాడ్కో నీకు ఓటేసి పంపించింది నేను ఎందుకు నిన్ను ఆ సమస్య తీర్చడానికి నువ్వు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడటానికి అని నిలదీయగలిగేటటువంటి విలువ ఉన్నటువంటి ఓటుని వల్ల 100 రూపాయలకి 200కి 300కి అమ్ముకుని అసలు నేను ఎవరికి ఓటేసానో తెలియదు, వాడు ఎక్కడున్నాడో తెలియదు, వాడు అసెంబ్లీకి వెళ్తాడో తెలియదు, ఆ సమస్య గురించి మాట్లాడుతాడో తెలియదు. అట్లాంటి పరిస్థితికి మన ప్రజలందరూ కూడా నెట్టివేయబడ్డారండి. ఆంధ్ర రాష్ట్రంలో మరి ముఖ్యంగా చెప్పండి నెట్టివేయబడ్డారు.
ప్రజలందరూ కూడా ఎలక్షన్ వచ్చింది అంటే ఎంత ఇస్తాడో చూసుకోండిరా, ఎవరికి వేయాలి, 10 రూపాయలు ఇచ్చారు కాబట్టి వాడు ఎల్లయ్య సుబ్బయ్యకి ఓటేసేద్దాం, వాడు ఎవడో కూడా తెలియదుడికి, వాడు మొక్కం చూడ్డు రేపు చూడ్డు, అట్లాంటి పరిస్థితి వాళ్ళందరూ రాష్ట్రం ఉంది. నేనైతే పర్సనల్ కోరుకుంటానండి, ఇది పోవాలి. అంటే ప్రజల రాజకీయ విలువలు చూడట్లేదు, కేవలం డబ్బు మాత్రమే చూస్తున్నారని చెప్పి అనుకోవాలి కదండి. ఓటరు డబ్బే చూస్తున్నాడు, ఆ డబ్బు పెట్టి ఓటు కోరుకున్న వ్యక్తి అంతకంటే అదే చూస్తాడు. వ్యాపారం అయిపోయిందండి వాళ్ళ రాజకీయం. రాజకీయం అంటే వాళ్ళ సేవ కాదు, వాళ్ళ రాజకీయం వ్యాపారం అయింది. ఆ వ్యాపారం పోవాలని నానంటాడు తప్పులు పడుతుంది, అది పోవాలని. వెనకటి తరం చూసామండి, రాజకీయ నాయకులు ఉన్నటువంటి ఆస్తుల్ని అరగబెట్టుకుని ప్రజల సమస్యను తీర్చేవాడు. ఇవాళ రావటమే 5 సంవత్సరాలు వచ్చి ఎంత సంపాదించాడు వాడు, వాడు సంపాదించడం గొప్ప. ప్రజలు కూడా డిస్కషన్ ఏంటంటే అబ్బా వాడు 500 కోట్లు సంపాదించాడంట. 500 కోట్లు ఎవరిదిరా బాబు, 500 కోట్లు ఎవరిది, ఈ జనానికి కూడా తెలియట్లా. 500 కోట్లు మీకు కదా, అవును, మీకు సంబంధించినటువంటి దానికి వీళ్ళు జేజాలు కొడతారు. అబ్బా సంపాదించాడు మళ్ళీ రేపు పొద్దున మనకు 200 ఎక్స్ట్రా ఇస్తా అంటే ఓటుగా. ఆ దౌర్భాగ్య స్థితి వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. అది పోవాలని కోరుకుంటున్నాను. అది పోగొట్టడానికి పవన్ కళ్యాణ్ లాంటి లీడర్లందరూ కూడా కృషి చేస్తారని ఒక ఆశాభావంతోనే ఇవాళ ఆ పార్టీలో నేనైతే ఉన్నానంటే ఖచ్చితంగా చెప్తున్నాను. అది వెంకటేశ్వర గారు, పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో రావాలి. రైట్, అలాగే అసెంబ్లీలో ఎమ్మెల్యేస్ కి మాట్లాడే విషయం కూడా భాష విషయంలో చాలా చక్కగా మాట్లాడాలి, ప్రజల సమస్యల గురించి ఎక్కువగా చర్చించాలి అని చెప్పి కూడా నిన్న ఎమ్మెల్యేస్ కి దిశానిర్దేశం కూడా చేశారంటున్నారు. సో ఒకసారి దాని గురించి కూడా ప్రజలకు తెలియచేస్తారా? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా మనకు చెప్పేది ఒకటే, భాష మీద మీరు ఎట్టబడితే అట్లా పామరులాగా మాట్లాడుతున్నాడు. పామరుడు కూడా మంచి భాష మాట్లాడతారు, ఊర్లో సరదాగా మాట్లాడుకున్నప్పుడే మాట్లాడతారు చెప్తే వాళ్ళు కూడా ఎవరు ఎట్టబడితే అట్లా మాట్లాడరు. ఇవాళ ఆ భాషని నాశనం చేశారు, వాళ్ళ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా నాశనం చేశారు. కాబట్టి అది కాదు. రాజకీయ నాయకులు అంటే సభలు పెట్టి ఒకటి తిట్టుకోవటం కాదు. మనం మాట్లాడగలిగిన జగన్మోహన్ రెడ్డి గారు గతంలో సక్రమంగా అభివృద్ధి చేయలేదు, సక్రమంగా పరిపాలన చేయలేదు, దానికి వేరేగా మాట్లాడుతున్న పనిలే. అవును, జగన్మోహన్ రెడ్డి గారు అతనికి ఇచ్చినటువంటి 5 సంవత్సరాల కాలాన్ని సక్రమంగా పరిపాలనకు ఉపయోగించలేదు అని చేతకాదని మాట్లాడటం వేరు, వేరేగా మాట్లాడటం వేరు. అంతగా అవసరం లేదు. అతను సక్రమంగా చేయలేదు కాబట్టి ప్రజల వల్ల ఆయనకి 11 సీట్లు కూర్చోబెట్టారు వాళ్ళ. ఎప్పుడు అందుకని ఎప్పుడు కూడా మనం ఎదుటి వ్యక్తిని మాట్లాడేటప్పుడు అదేదో మనం ఏదో యుద్ధం చేస్తున్నాము, ఇద్దరికి ఏదో రాజ్యాల మధ్యన పోరు, వాడిని తప్పాలి నేను తప్పాలన్నట్టు ఉండకూడదు కదా. ఇక్కడ ప్రజా సమస్యల పట్ల నువ్వు ఒక పార్టీలో ఉన్నావు, నేను ఒక పార్టీలో ఉన్నాను, ఇంకో పార్టీలో ఉంటారు. మనం అందరం కూడా కలిసేటటువంటి ప్లేస్ ఏదంటే అసెంబ్లీ. ఆ అసెంబ్లీలో ఎట్లా ఉండాలి అందరం కలిసినప్పుడు? నీ యొక్క పరిచయం ఏంటో నువ్వు చెప్పుకోవాలి. ఈ పరిచయంలో ఏమైతే సక్రమంగా లేదో ప్రతిపక్షం ఉన్నప్పుడు మేము చెప్తాము, మేము అధికారులు ఉన్నప్పుడు నువ్వు మాట్లాడగలగాలి. అంతవరకు అవ్వాలి. అది వేదిక ఏంటి, అల్టిమేట్ గా ప్రజలకు మంచి జరిగే విధంగా ఆ ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య తీరే విధంగా మాట్లాడుకోగలరు. అంతేగాని దానికి చిట్ల పురాణము, ఒకళ్ళు కీర్తించుకోవటాలు, ఒకళ్ళకి బుర్రకథలు తెప్పించుకోవటాలు, ఒకళ్ళు అరికథలు తెప్పించుకోవటాలు, ఒకళ్ళ మీద వెనక చెప్తాం మనకు కీర్తించుకోవటాలు అవి కాదు కదా. రైట్. ఇప్పుడు వెనక వాగ్గేయకారులు దేవుడిని కీర్తించారండి. వెనక వాగ్గేయకారులు అన్నమయ్య లాంటి వాళ్ళు త్యాగరాజులు దేవుడిని కీర్తించారు. అవును. కానీ మీరు అసెంబ్లీలో కూర్చుని మీ యొక్క పక్కన ఉన్నటువంటి ఒళ్ళు కూడా ప్రజలకు సిగ్గుండాలి కదా. నువ్వు ఒక ఎమ్మెల్యేనే, ఆయన ఒక ఎమ్మెల్యేనే, ఆయన నీ పార్టీ లీడర్ కాబట్టి అప్పుడు ముందు కూర్చున్నాడు. ఆయన పోవటానికి నోరు ఎట్లా వస్తుంది? మనం ఏదైనా కీర్తిస్తే దేవుడిని కీర్తిస్తారండి, మన తల్లిదండ్రులు కీర్తించుకుంటామండి. అంతేగాని పక్కన ఉన్న వాడిని దేవుడితో సమానంగా మీరు కీర్తించే దండాలు పెట్టి తాళ్ళు పట్టుకుంటారంటే అంతకంటే దౌర్భాగ్యం ఉంది. అది పోవాలని నేను కోరుకున్నాను. ప్రజానాయకులు ప్రజా ప్రతినిధులకు అధికారం ఉండాల్సింది, రాజకీయ నాయకులకు ఉండాల్సింది అధికారం. ప్రజల కోసం చేయండి మీరు. రైట్. ఆనంద్ సాగర్ గారు, ముఖ్యంగా చూసుకుంటే గనక గత ప్రభుత్వ ప్రజలు చదువుకుండాలి, నేను కోరుకుంటాను. అది అలా వెనకటి తరం రాజకీయ నాయకులు రాజకీయాలు రావాలని కోరుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఆనాటి రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా ప్రజల అంచనా వాళ్ళకి లీడర్ని పట్టించుకునే వాళ్ళు కాదు. లీడర్ ఎదురు పడినప్పుడు మాట్లాడుకోవటం ఎందుకు, ఏం మాట్లాడుకునే వాళ్ళని కూడా ఏమి చేస్తే ప్రజలకు ఉపయోగపడతారు మాట్లాడుకునే వాళ్ళు చెప్తే తిట్టుకోవటాలు, ముఖం మార్చుకుని నాకు తెలిసిన వరకు ఎనకటి రాజకీయ నాయకులు లేవండి. ఎనకటి రాజకీయ నాయకులు లేవు. ఇంట్లో చూసుకొచ్చి ప్రజలకు పెట్టారు, కానీ ప్రజలు దగ్గర తీసుకుని ఇంట్లో వేస్తారా? ఇవాళ మీరు ప్రజల దగ్గర తీసుకుని ఇంట్లో వేసుకుంటారు కదా, జరుగుతుంది అది కదా. అది పోవాలి. ప్రజల కోసం పనిచేసేవాడే నాయకులు, రాజకీయ నాయకుడు అవుతాడు. చెప్తే ప్రజలను ఏడిపించి ప్రజల ఆస్తులు కొట్టేస్తున్నాడు ఎప్పుడు కూడా రాజకీయ నాయుడు కాలేడు కూడా. డబ్బులుంటే రోడ్డుకి ఒక విగ్రహం పెట్టుకుంటారేమో, ఆ విగ్రహాలు పడగొట్టే రోజులు కూడా దగ్గరలో వస్తాయండి. రైట్.
రోడ్డుకు ఒకటి ములుపు ఒకటి పెట్టినటువంటి డబ్బులు ఉన్నాయని అధికార మదంతో పెట్టుకున్నటువంటి విగ్రహాలు పడగొట్టే రోజులు కూడా దగ్గరలో వస్తాయి. ఇంత జరిగితే రాజకీయాల్లో. రైట్. ఆనంద్ గారు, ఇప్పుడు చూసుకుంటే గనక గత ప్రభుత్వ హయాంలో అసెంబ్లీలో ఎలాంటి భాష ఉపయోగించారో మనందరం చూసాం. కానీ ఇప్పుడు ప్రజల యొక్క సమస్యల పరిష్కారం చూపిస్తూ, వాళ్ళ యొక్క సమస్యల్ని తెలియచేస్తూ, వాటికి పరిష్కార మార్గం చూపిస్తూ ఆరోగ్యవంతమైన సమావేశాలు జరుగుతాయి అని చెప్పి అనుకోవచ్చా కూటమి ప్రభుత్వంలో అయినా? తప్పకుండా 100% ఆరోగ్యంగా, సంప్రదాయబద్ధంగా, సంస్కారబద్ధంగా సభలోని భాష ఉంటుందని ప్రజలందరూ నమ్ముతున్నారు. ఎందుకంటే అక్కడ ఒక సీనియర్ అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రి గారు, మరొక విలువలకు ప్రాధాన్యత ఇచ్చే యువనేత పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు, విద్యావంతుడైనటువంటి ఉన్నత విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు, వీళ్ళు గత సభా సంప్రదాయాల్ని, సభా గౌరవాన్ని ఆకలింపు చేసుకుని ఆ విధంగా సభ నడపాలనే ఒక ధ్యేయంతో గత 5 ఏళ్లు పోరాటం చేశారు. ఆ సభని చంద్రబాబు నాయుడు గారు చెప్పినది గౌరవ సభ. దాన్ని మళ్ళీ ఎన్నికల్లో నేను గెలిచి గౌరవ సభగా మారుస్తానని చెప్పాను. ఎస్, ఈవేళ గౌరవ సభది. అందులో ఉన్న గౌరవ సభ్యులు గౌరవప్రదంగా ప్రవర్తిస్తారు, గౌరవప్రదంగా మాట్లాడతారు. ఒక చిన్న చారిత్రక సంఘటన ఒకటి చెప్తాను మేడం. దామోదరం సంజయ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా తూర్పుగోదావరి జిల్లా ప్రాంతంలో బొజ్జ అప్పల స్వామి గారిని ఒక శాసనసభ్యులు ఉండేవారు. ఆయన ముఖ్యమంత్రి గారిని కలవడానికి ఒక పని మీద ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ళి ఒక చీటీ రాసి లోపలికి పంపించారు. అభాగ్యుడు అప్పల స్వామి మీ దర్శనానికి వచ్చాడు అని చెప్పి రాసి పంపిస్తారు. దానికి ఆ ముఖ్యమంత్రి దామోదరం సంజయ్ గారు అప్పల స్వామి గారి శాసనసభ్యుడైనటువంటి అప్పల స్వామి గారిని లోపలికి పిలిచి ఆయన రాగానే ఒక చక్కటి మాట చెప్తాడు. అభాగ్యుడు అప్పల స్వామికి దరిద్ర దామోదరుడు స్వాగతం చెప్తున్నాడు మిత్రామా అని చెప్పి కౌగిలించుకుంటాడు. అది రాజకీయం, అది భాష, తెలుగు భాష, అది సంప్రదాయం, అది గౌరవం. అటువంటి విలువలకి పాత్ర వేశారు గత 5 సంవత్సరాల సభలో. అటువంటి భాషను కూలీ చేశారు సభలో. చంద్రబాబు నాయుడు గారి తండ్రి గురించి, తల్లి గురించి, భార్య గురించి ఎందుకంటే అసలు ఎప్పుడైనా ఎక్కడైనా తల్లిదండ్రుల గురించి, భార్య బిడ్డల గురించి మాట్లాడకూడదు. మనం ఒక వ్యక్తి మీద పోరాటం చేయాలనుకుంటే వ్యక్తి గురించి మాట్లాడాలి, ఒక పార్టీ మీద పోరాటం చేయాలనుకుంటే పార్టీ గురించి మాట్లాడాలి, లోటుపాట్ల గురించి మాట్లాడాలి, మంచి చెట్ల గురించి మాట్లాడాలి. ప్రజాస్వామ్య వేదికలో ఒక పార్టీ పెట్టుకుని ఉన్నప్పుడు పార్టీ పరంగా పోరాడాలి తప్ప వ్యక్తిగతమైనటువంటి విమర్శలతో, బూతులతో చెలరేగిపోకూడదు కదా. నిన్నగాక మొన్న ఆ మిర్చి ఆటికి వెళ్ళాడు ఆయన. 3 దగ్గులు దగ్గాడు, 6 తుమ్ములు తుమ్మాడు. ఏం సాధించాడు? అంతకుముందు జైలుకి వెళ్ళాడు. అక్కడేం మాట్లాడాడు? పోలీసులు గుడ్లోడు తీస్తున్నాను అంటాడు. మరి చంద్రబాబు నాయుడు గారు ఎలా స్పందించారు? ఢిల్లీలో ఇమ్మీడియట్ గా కేంద్ర వ్యవసాయ మంత్రిని కలిశారు. మిర్చి రైతులకు ఉపశమనం కల్పించారు, వాళ్ళకి మేలు చేశారు. ఇది స్పందించే విధానం. ఒకవేళ నిన్నెవరన్నా తిట్టినా ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ నిన్ను విమర్శించినా దానికి పాలక పక్షంగా ఒక ముఖ్యమంత్రిగా ఎలాగ స్పందించాలో చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోవయ్యా జగన్మోహన్ రెడ్డి. నువ్వు రాను రానంటూనే చిన్నదో ఏదో పాట ఉంది, రాను రానంటూనే నువ్వు సభకు వస్తున్నావు, సంతోషం. సభ గౌరవాన్ని గుర్తించు, సభ సంప్రదాయాన్ని తెలుసుకో. సభలో షరతులు ఉండవు, రూల్స్ ఉంటాయి, నిబంధనలు ఉంటాయి, హక్కులు ఉంటాయి. అవి తెలుసుకో, చదువుకో. కొద్దిసేపు ఆ లైబ్రరీకి పో. శాసనసభలో లైబ్రరీ ఉంటది, 4 పుస్తకాలు తిరిగాయి. నీకేమన్నా చదవడం వస్తే చదువుకో, 4 అక్షరాలు నేర్చుకో. లేదంటే నీ ముందు ఎంతో మంది ఉన్నారు మహానుభావులు, వాళ్ళ చరిత్ర తీ ఒకసారి. నువ్వు చూపించేవాడు కదా వీడియోలు శాసనసభలో, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన వీడియోలు అవన్నీ ప్రదర్శించేవాడు కదా పెద్ద గొప్పగా. మరి ఈవేళ నువ్వు సభలో లేకపోతే మరి ఆ వీడియోలు రావా? నువ్వు లేవని నీ పులివెందుల జనం తిట్టరా? అందుకే నీకు ఒకటి చెప్తున్నా, నీకు దమ్ముంటే రాజీనామా చేయవా. నీకు అంత బాధగా ఉంటే, అంత నీకు అవమానంగా ఉంటే, ప్రజా నిర్ణయం నీకు నచ్చకపోతే, నీ పార్టీ 11 సీట్లకు పడిపోయినందుకు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయి. కానీ ఒక్క సంతకం పెట్టి మళ్ళీ వచ్చేస్తాను, నేను మళ్ళీ సభలోకి వెళ్ళానన్నా ఉంటే మాత్రం కుదరదు. నిన్ను రాజీనామా డిమాండ్ చేస్తాం మేము.
ఏదో నన్ను నేను కోసం నా ఎమ్మెల్యే పదవిని కాపాడుకోవడం కోసం నేను ఈ ఒక్కరోజు వెళ్తాను, ఒక సంతకం పెడతాను, మళ్ళీ ఇంకొక 20 మళ్ళీ ఇంకొక 2-3 నెలల తర్వాత మళ్ళీ వెళ్తాను, మళ్ళీ ఒక సంతకం గీకుతాను వస్తానంటే కుదరదు. నువ్వు చాలా పీకేసావు, చాలా గీకేసావు, రాష్ట్రాన్ని సార్ అసెంబ్లీకి రానప్పుడు మరి అసలు ఎందుకు జీతాలు చెల్లిస్తున్నారు? అది ప్రజాధనమే కదా. ఇప్పుడు ఎవరైనా ఎంప్లాయీకి రాకపోతే లాస్ ఆఫ్ పే చేస్తారు, అలాంటిది ఎందుకు చేయట్లేదు? ఆ రూల్ కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది కదా అసలు. చాలా మంచి విషయం చెప్పారు మేడం. ఇప్పుడు ఆఖరికి మనం బోర్డు స్కూల్లో, ఎలిమెంటరీ స్కూల్లో, హై స్కూల్లో అటెండెన్స్ తక్కువ అయితే ఎగ్జామ్ లో పాస్ అయినా కూడా విత్హోల్డ్ చేస్తారు. అలాగే ఉద్యోగులు వితౌట్ పర్మిషన్, వితౌట్ లీవ్ వాళ్ళు గైర్హాజరైతే వాళ్ళ మీద శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకుంటారు. మరి ఇక్కడ కూడా అంతే, స్పీకర్ గా రైట్ ఉంది. ఎప్పుడైతే నువ్వు వితౌట్ పర్మిషన్ సభకు రావో, సభలో లేవో, నీ మీద చర్య తీసుకునే హక్కు, రైట్ స్పీకర్కు ఉంది. అందుకే వీళ్ళు భయపడి వస్తున్నావు. నువ్వు నీ స్కిన్ కాపాడుకోవడం కోసం నీకు దమ్ము లేదా? పులివెందుల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే దమ్ము లేదు నీకు. దమ్ముంటే రాజీనామా చేయి, మళ్ళీ గెలువు పులివెందుల్లో. నీ చెల్లి మీదో, నీ తల్లి మీదో, లేకపోతే మా బీటెక్ రవ్ మీదో నీకు దమ్ముంటే గెలబాయా రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి. ఎందుకే పిల్లి మొగ్గలేస్తావు, పిల్ల కుంకలాగా పిల్ల చేష్టలు చేస్తావు? ఏంటి అసలు నీకు? నీ బాధ ఏంటి? నీ అక్కసేంటి? ఎందుకు గింజుకుంటున్నావు? నీకెన్ని పీకే సలహాలు విని నిన్ను పీకేశారు ప్రజలు. ఇప్పుడు ఎవరు సలహాలు వింటున్నావో, ఎవరో నీకు నూరు పోస్తున్నారో, ఎవరో మాలిష్ చేస్తున్నారో, బ్రెయిన్ వాష్ చేస్తున్నారో మాకు తెలియదు. కానీ నీ నిర్ణయం, ఇప్పుడు తీసుకున్న నిర్ణయం మీద, దీని మీద అయినా నిలబడి నిలకడగా ఉండు. ప్రతిరోజు శాసనసభకు రా, సంతకం పెట్టేసి సంతకం గిరికేసి వెళ్ళిపోవడానికి వీలు లేదు. వెళ్ళిపోయేవాడు అయితే రాజీనామా చేసిపో. పులివెందులు బాగుపడాలి, ఎవరు మంచి ఎమ్మెల్యే రావాలి, ఆ ప్రాంతాన్ని బాగు చేయాలి. నీ కబంధ హస్తాల్లో నీ పదకిట్టల కింద నలిగిపోయి గిలగిలా కొట్టుకుంటుంది ఆ ప్రాంతం. నీ ఉక్కుపాదంతో తొక్కి పారేశారు నీ తాత దగ్గర నుంచి. నీ నాయనమ్మ, నీ తాత ఆ రోజు పంచాయతీ వార్డు మెంబర్ గా నెగ్గలేని పులివెందుల వాళ్ళు ఎలా నెగ్గుతున్నావు? ప్రజల్ని బానిసలు చేశారు అక్కడ, ప్రజల్ని భయభ్రాంతులు చేశారు అక్కడ. ఫ్యాక్షన్ రాజకీయంతో ప్రజలు వేయకుండా నువ్వే ఓట్లేసుకుని నువ్వే గెలిచి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నావు పులివెందుల్లో. నువ్వు ఎమ్మెల్యేగా ఉండడానికి కూడా నువ్వు అర్హుడు కాదు. ఎందుకంటే శాసనసభను ధిక్కరించావు, సభకు పోనని మానవ చేస్తున్నావు. రాజీనామా చేసుకో. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఒక ఆనంద్ సాగర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ కాదు వెంకటేశ్వర గారు డిబేట్ లో పాల్గొన్నందుకు. మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలి. ప్రజల యొక్క సమస్యలతో పాటు పులివెందుల నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నింటినీ చర్చించాలని చెప్పి కోరుకుందాం మహాన్యూస్ తరపున కూడా.